భారత తత్వార్థం మనం చేస్తున్నాం. భారతంలో ఒక సూక్ష్మమైనది దాగని అయినా ఒక మన చరిత్ర ఉందని చెప్పి మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. భారత కథలో అది కురువంశం అంటే ఆచరణ వంశం, కర్మ వంశం అని. వంశం వారందరూ కూడా కౌరవులని. పాండవులు వాళ్ళ ఆత్మానాత్మ వివేకం, ధర్మబుద్ధి చేత వాళ్ళు కౌరవులు అయినప్పటికీ కూడా ప్రత్యేకం. కర్మ ఆచరణలో వివేకంతో ఆచరించడం అనేది ప్రత్యేకం. కర్మ అందరూ చేస్తుంటారు. నీ కష్టమపి ఆధ్యాత్మ తిష్టది అకర్మ కర్త. కర్మ చేయకుండా ఎవరు ఉంటారు? ఆ కర్మ మనకు భారతంలో ఎట్లాగైతే కౌరవుల్లో ధృతరాష్ట్రం దగ్గర నుంచి దుర్యోధనుల వరకు కూడా విపరీతంగా సూటిగా వర్తిపోయి అంటే అపాండవం చేయాలని అట్లా అంటున్నారు. అంటే వివేకంతో ఆచరించటను నాశనం చేయాలి, వివేకపు ఆచరణను నాశనం చేయాలి అనేది వాళ్ళ దృష్టి. ఇది కౌరవం సర్వసామాన్యమైనటువంటిది. అది పాలన చేస్తూ ఉంటుంది. వాళ్ళని నాశనం చేసి అంటే వివేకం నాశనం చేసి రాజ్యము, వెలుగును, జీవితాన్నంతా కూడా ఇచ్చ అనుసారం ఆచరణ చేయడం అనేటటువంటి దానిలో తిప్పుకోవాలి అని వాళ్ళకు ఆ కౌరవ అంశానికి ఉంటుంది. అది అన్నాడు ద్వాపరయుగంతో ఏనాడైనా అది అవుతుంది. దానికి అరికట్టుట అనేటటువంటిది పాలకుల్లో ఉంటుంది. అందులోనే ధర్మ పాలన చేసే ఘన మాధవలీలాన్ని ధర్మ పాలన చేసి నిలిపాడు, ఆ దోషాన్ని తీసేశాడు. ఇది కథలు. అట్లాగే మనందరం గుర్తించాల్సినటువంటి ఒక విషయం ఏమిటంటే మనందరం కూడా సృష్టిలో అంశములు. అంశం అంటే అంశ విభాగీ ధాతు. భజ సేవాయాం భాగం అంటే భజ సేవాయాం అంటే సృష్టిని సేవిస్తున్నవాడు, సృష్టి చేత సేవింపబడేవాడు. మరి చెప్తా, సృష్టిని సేవిస్తున్నవాడు, సృష్టి చేత సేవింపబడేవాడు. ఆ సేవించడం అనే పదానికి తల్లిదండ్రుల్లో ఎట్లా ఉంటుంది? తల్లిదండ్రులు పిల్లల్ని సేవిస్తారు, పిల్లలు తల్లిదండ్రులు సేవిస్తారు అని మనకు లోకంలో అర్థమవుతున్నటువంటి ఒక న్యాయం. అట్లాగే ఇంత బ్రహ్మాండమైనటువంటి సృష్టి ఉన్నది. ఈ సృష్టి అంతా ఎవరికి ఉన్నది అని ఒక చిన్న ప్రశ్న వేసుకుంటే సూటిగా మనకి విశేషించి మానవుల కోసం ఉన్నాయి. ఇప్పుడు ఎంతమంది మానవులు ఉన్నారు సృష్టిలో అని ప్రశ్న వేసుకుంటే ఇంత పెద్ద బ్రహ్మాండమైన సృష్టిలో భౌతికంగా భూమి ఎంత చిన్న ఆవిదంతా, ఆ ఆవిదంతా బ్యారల్ ల్యాండ్ అంటారు. అంటే ఎవరో ఆక్రమించినటువంటిది చూడడం చాలా. అయితే ఇంకా సముద్రం ఇంకా చాలా. అదంతా పోతే కాస్త ఉండదు. ఆ కాస్తలో మనుషులు ఉన్నారు. మనం పాపులేషన్ లెక్క వేసి ఎంతో మంది చెప్పినప్పటికీ కూడా ఈ బ్రహ్మాండంతో పోల్చుకుంటే ఈ మనుషులు ఎంతమంది కనుక చాలా తక్కువ. సృష్టిని మనం ఎట్లా సేవిస్తామంటే ఆత్మన ఆకాశ సంపూత ఆకాశ వాయు వాయురగ్ని అగ్నిరాప అద్య పృథివ్యా ఔషధేభ్య అన్నమన్నాడు. భూమి నుంచి ఏమి కలుగుతున్నాయో ఆ ఔషధాలని మనం భౌతికంగా చెప్పుకునేటటువంటి దానివల్ల అన్నం కలుగుతుందని, అన్నం వల్ల పురుషుడు అని మనము ఈ విధంగా
సృష్టిని సేవిస్తున్నాం అని అనుకుంటాము. కానీ సృష్టిని సేవించడం అంటే సృష్టి వేరు, తాను సేవించేవాడు వేరు అనేటువంటి అర్థం వచ్చేసింది. కానీ అట్లా లేదు. బాహ్య సృష్టికి మనమందరం కూడా గ్రాహ్య సృష్టి, గ్రహించే సృష్టి మనం, అదేమో బాహ్య సృష్టి. ఎవరిని గ్రహిస్తాడంటే తనను గ్రాహ్య సృష్టిగా తనను గ్రహిస్తాడు, బాహ్య సృష్టిని కూడా తన గ్రహింపుని గ్రహిస్తాడు. ఇది తనకు గ్రాహ్య సృష్టి స్వరూపం. ఇది మనకు ఈ పంచమహాభూతముల వల్ల కూడా క్రమంలో కూడా వస్తున్నట్టు కావచ్చు. ఎప్పుడైతే మనం జీవులమో మనుషులమో అనుకున్నామో అప్పుడు మనం దీన్ని ఎంతవరకు భౌతికమో అభౌతికంగా అంటున్నామో అంతవరకు భౌతికమో అభౌతికమో అనేటటువంటిది బాహ్య సృష్టి ఉంటుంది. మనం ఎట్లా ఉన్నామంటే సమన్వయమై ఉన్నాం. రెండు చేతులు కలిస్తే ఎట్లా సమన్వయం అయ్యో, ఒక దానిలో ఒకటి ఇమిడిపోయి ఎట్లా ఉన్నాయో అట్లా సోదరులుగా కూడా కాదు, తల్లిదండ్రులుగా కూడా కాదు, అనన్యం అని అంటే అదే తన స్వరూపం, తను ఆ స్వరూపమే అన్నంత స్పష్టంగా. ఏమిటా ఆనంద ఆ స్వరూపం ఏమిటంటే స్మృతి రచన చాలా జీవుడి స్వరూపమే. బాహ్య సృష్టి కూడా ఇదే స్వరూపం. జీవునికి గ్రాహ్య సృష్టికి బాహ్య సృష్టికి సమన్వయం పలికించుకుని పరస్పరం సమన్వయం కావటం అన్నటువంటి స్వరూపం. దీనిలో సచ్చిదానందముడు ఉనికి ఆశ్రయం చెప్పుకున్న ఆదాయం ఇది ప్రవర్తన. ఈ ప్రవర్తన అనేటటువంటిది జీవులకు ఉన్నది, బాహ్య సృష్టికి గ్రాహ్య సృష్టికి ఉంది, బాహ్య సృష్టికి ఉంది. ఆ ప్రవర్తనలో భగవాన్ లక్షణం అనేటటువంటిది గ్రాహ్య సృష్టిలకు ఉన్నది, బాహ్య సృష్టికి కూడా ఉన్నది. ఇక్కడ ఎట్లా ఉందో అక్కడ ఎట్లా. దీన్ని కఠోపనిషత్తు వాక్యం ప్రకారంగా ఇది వేద తైరాముత్ర ఏదాముత్ర తద విహాసం. ಅವನ ಉತ್ಸವತ್ತು ఆత్మౌతి ఏదైనా అదేమో ఎవరైతే ఏదని చూస్తారు ఒక మృత్యు ఇంకో అది మనం చూడకూడదు. ఈ మాట మనం గుర్తిస్తే దీనిలో మనకు ఈ కరోనా అని ఈ రోజున సైంటిఫిక్గా ఒక పదం వాడుతాం. దాన్ని భౌతికంగా ఒక ఎత్తు చూపిస్తాం. ఒక్కటి బాగా అర్థం చేసుకోవాలి. మనిషి నోటి నుంచి కానీ సైంటిస్ట్ నుంచి నోటి నుంచి కానీ ఏం వచ్చినా సరే అది లోపల నుంచి పలికినటువంటి విజ్ఞానం, బయటగా చెప్పుకుంటున్నది, బయటగా చూస్తున్నటువంటి. దీనికి తిరుగులేదు. నువ్వు ఏం మాట్లాడినా లోపల జ్ఞానాన్ని లోపలిని రచించినటువంటిది మాట్లాడుతున్నావు. మనం ఏమనుకుంటున్నాం, బయటగా ఏదో చెప్తున్నాం అనుకుంటున్నాం. నువ్వు బయటగా ఎన్ని చూపించినప్పుడు కూడా లోపల జ్ఞానానికి వ్యతిరేకంగా నువ్వు చెయ్యలేవు. సాగుతూ ఉంటుంది. సముద్రంలో అలలు సముద్రం దాటి బయటకి ఎట్లా పోవు, అట్లాగే మనుషులు ఎట్లుంటారు, వాళ్ళ ఏ ఇంట్లో ఉంటారో ఆ ఇంటి మమకారాలు విడిచిపోకుండా ఎట్లా ఉంటారు, ఈ లోపల మాట్లాడతాం ఎట్లాగో. అట్లాగే అది కూడా ఒక యుక్తి. అది ఎట్లా ఉంటుందంటే తాను వేరే విధంగా ప్రవర్తించలేడు. తను రచింపబడింది ఉనికి అన్న అంశం ఆధారంగా ఇట్లా భగవాన్ లక్షణములతో పూర్ణంగా రక్షింపడ్డాడు. దాన్ని విడిచి ఉండలేడు. తనకది రచన సృష్టి యొక్క సమానం. తాను దేహంలో ఉన్నాడు, దేహం నుంచి విడిచిపోయాడు అనుకుంటున్నటువంటిది జరుగుతున్నట్లుగా ఉన్నప్పటికీ కూడా ఇది లోకల్లో పోల్చుకుంటే ఇంట్లో ఉన్నాడా, బుద్ధిలో ఉన్నాడా, ఇంట్లో ఉన్నాడా, రైల్లో ఉన్నాడా, రైల్లో సీట్లో కూర్చున్నాడా, బుద్ధిలో ఉన్నాడా. ఈ మాట మనకు ఎటు ప్రయత్నించినా చెప్పుకున్నా కూడా
బుద్ధిలో ఉన్నాడు అనేటటువంటిది తనకు విడవనేటువంటిది మనకు అవగాహన ఎంతవరకు. అట్లాగే బుద్ధి అంటే సృష్టిని తాను అవకమని తన ప్రయోగానికి తెచ్చిపెట్టుకున్నటువంటి ఒక ఇట్లా ఒక 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 స్థానం అనుకుందాం, ఒక చోటు తన ఎంటర్ప్రైజ్ అంటారు. అంటే తన ప్రయోగం అనేటువంటి ప్రయోగానికి అది ఒక మూలంగా తెచ్చిపెట్టుకునేటువంటి స్థానం. ఇప్పుడు అసలు సృష్టిలో బాహ్య సృష్టి, గ్రాహ్య సృష్టి అన్న భేదం మనం ఇప్పుడు ఉన్నాం కనుక మాట్లాడుతున్నాం. బాహ్య సృష్టి, గ్రాహ్య సృష్టి. కానీ సృష్టితో వచ్చి అది లేదు. ఏ రచన చెప్పుకున్నాం మనం, ఆ రచన మాత్రమే ఉంటుంది. దాన్ని ఎట్లా రచించినట్టుగా భిన్నంగా మనం చూస్తున్నాం లేక అది దాంతో రచించాలి. ఇది మాత్రం మనకు బాగా తెలియాలి. అయితే ఇది ఎట్లా ఉంటుంది అంటే ఆ వియోగం చాలా గొప్పగా ఉంటుంది. ఏమిటా గొప్పతనం అంటే సబ్జెక్టివిటీ అన్నారు. అంటే అస్మద్భావంలో ఎక్కడికెక్కడ అస్మద్భావం తనది, నేను నేను అన్న భావం, నాది కూడా కాదు, నేను అన్న భావం అస్మద్భావంలో నిండుగా ఎవరికి ఉంటుంది అని కూడా ప్రశ్న వేయకూడదు. ఎవరికి ఉంటుందంటే ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నావు, గ్రాహ్య సృష్టిలో అయినటువంటి సృష్టి రూపాలైనటువంటి వయస్సులో మిగతా వాళ్ళు కూడా గ్రాహ్య సృష్టి, కానీ బాగా విచారణకు పూర్ణంగా మనం తీసుకోగలిగిన మనుషులు కనుక వాళ్ళని తీసుకుంటున్నాం. మనుషులు గ్రాహ్య సృష్టిలు అంటే ఒక్కొక్కరు అని ప్రశ్న వేస్తే మనం అది మన భాష. ఒక్కొక్కళ్ళు అన్నప్పటికీ కూడా సృష్టి లెక్కలో అంతా కూడా అది అస్మద్భావం. ధాన్యం కుప్ప వేస్తే ఒక్కొక్క ధాన్యం, అది కుప్పయా ధాన్యమా ఒక్కొక్క ధాన్యమా అంటే తేడా ఎట్లా ఉంటుందో అంతవరకే తేడా. అది మన భాష, ధాన్యము మన భాష, అలాగే మనుషులు మన భాష. సృష్టి యొక్క వ్యక్తీకరణ భాష అంటే భాష త్వయం భాష మనం వ్యక్తం చేసుకుంటున్నాం. కానీ సృష్టి ఎట్లా వ్యక్తం చేసుకుంది, అక్కడ ఏం చూసినప్పుడు కూడా ఆ ధాన్యం ఈ ధాన్యం కాదు, అది ఇదే అర్థం కాదు. అక్కడ ఉన్నది ఏమిటిది, సృష్టి యొక్క రచన యొక్క అస్మద్భావం. అస్మద్భావంగా గ్రహించుట, అస్మద్భావంగానే వ్యక్తం చేయటం. తాను వ్యక్తం చేసిన తన భావం కానీ గ్రహించిన తన భావం కానీ ఇది ఎవరికి, గ్రాహ్య సృష్టి అయిన స్వరూపాలైన మనకి మనకు బాహ్య సృష్టి అయినటువంటి బయట ఏమేమి మనం అనుకుంటున్నాము అని. ఈ రోజున ఒక రాయి రబ్బారి కానీ ఒక మట్టి రేణు అనుకున్నప్పుడు కూడా దానికి అదే అంతకంటే వేరే ఉండటానికి వీలు. అయితే తేడా ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ వస్తుంది కరోనా. కరోనా అన్నదాన్ని మనకు ఎట్లా చూపిస్తుందంటే, సైంటిస్ట్ ఎట్లా అంటున్నాడంటే ఇది సూర్యుడు, సూర్యుని చుట్టూ ఈ వెలుగు ఎట్లా ఉంది చూడండి. ఈ వెలుగు, సూర్యుని యొక్క వెలుగు ఈ వెలుగుకి తేడా ఎట్లా ఉందంటే, అది దీన్ని ఆధారంగా ఆ వెలుగు ఎట్లా ఉండదు. అయితే వెలుగు ఇప్పుడు ఇక్కడ ఉందా అని చెప్పడానికి వేరు చేసి చెప్పేటట్టుగా లేదు. కానీ కరోనా తేడా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. స్థానం ఇది, ఆధారం ఇది, వేరే వెలుగుని తెలుస్తుంది. అట్లాగే ఇది కూడా సూర్యుడు చూసారా, చుట్టూ దీన్ని కరోనా అంటారు. ఇప్పుడు భాష ప్రకారంగా, సైంటిస్ట్ భాష ప్రకారంగా దీనికి దానికి చాలా తేడా ఉంది. ఒక్క మాట మామూలుగా మనం అర్థం చేసుకోవడానికి చెప్పాలంటే ఇది ఒక నీడలాగా. అదే నీడందామా అంటే ఉత్తుగా నీడ కూడా కాదు, ఆ వెలుగుతోనే చాలు. సృష్టికి ఈ వెలుగే సరిపోయినట్టుగా ఉంది. సూర్యుడు నుంచి ఈ వెలుగే మనకు వచ్చేస్తుంది, కానీ సూర్యుడు అక్కడే ఉన్నాడు. ఇది ఇచ్చినంత మాత్రం చేత, ఈ వెలుగు కరోనా ఇచ్చినంత మాత్రం చేత సూర్యుని యొక్క వెలుగులో ఏమీ తేడా రావటం లేదు. అట్లాగే దీన్ని చంద్రుడు అన్నారు. చంద్రుని యొక్క
ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, మధ్యలో సన్నగా కనిపిస్తుంది, చిన్నదిగా ఈ చిన్నదిగా కనిపిస్తుంది, ఇదంతా కరోనా. ఆ వెలుగు యొక్క తేడాన్ని బట్టి మనకి ఇట్లా కనిపిస్తుంది. అవునా? ఈ తేడాని మనుషుల్లో ఇప్పుడు మన వాళ్ళు తపస్సు చేత గుర్తించినటువంటిది ఏమిటది? పరాప్రకృతి, అపరాప్రకృతి. ఇది కరోనా అంటే అదే వెలుగే, కానీ వెలుగు అందామా? కానీ ఆ వెలుగే కనిపిస్తుంది. సూటిగా తీసేసి అంటే ఎట్లా చెప్పుకోవాలంటే, ఇప్పుడు సూర్యుని తీసేసి చుట్టూ ఉన్న వెలుగుతోనే ప్రపంచంలో వెలుగు రావాలంటే వస్తుందా? అన్వయ వ్యతిరేక న్యాయం అన్నారు. ఎట్లా రాదు? సూర్యుడు ఉంటేనే ఆ వెలుగు, సూర్యుని ఆధారం చేసుకునే వెలుగు, ఇది మనం గుర్తించాలి. సూర్యుని యొక్క ఆధారంగానే ఈ మనకు ఎండ వెలుగంతా ఉందనుకుంటున్నారు. ఎట్లాగో అట్లాగే ఈ సృష్టి యొక్క రచన ఎట్లా ఉందో దాని ఆధారంగానే అవి పంచమహాభూతములన్నా అదే స్వరూపం. ఆ తర్వాత మనం రాయి రూపాన్ని ఏమనుకుంటున్నాం, ఎక్కడ వచ్చి రాయి రూపాన్ని అనుకుంటున్నాము, భూమి మీద అనుకుంటున్నాం. అవి ఎట్లా అనుకుంటున్నామో అదేనా కూడా ఆ వెలుగే కరోనా. ఆ తర్వాత ఇంకా అపరాప్రకృతి, పరాప్రకృతి. ఇది అపరాప్రకృతి, పరాప్రకృతి అనేటటువంటిది దానిలో ఇమిడి ఉంటుంది. ఎట్లా ఇమిడి ఉంటుందంటే, ఎట్లాగైతే సూర్యబింబం ఉంటే కానీ సూర్యబింబంతో పాటుగానే వెనక చుట్టూ ఎట్లా ఉంటుందో, అది వేరుగా కొత్తగా తెచ్చిపెట్టింది కాదు. ఇట్లాగో అట్లాగే సృష్టిలో అపరాప్రకృతి, పరాప్రకృతి అనేటటువంటి రెండు కూడా ఇమిడి ఉంది. అది ప్రకృతి, ప్రకృతం. ప్రకృతం అంటే ప్రకృతి కృతం చేయబడింది. ఎవరిచే చేయబడింది? ఒక అన్వయ న్యాయంతో ఉన్నటువంటి తోన్నంతో దాని అన్వయంగా ఇది తన తానే అల్లుకుంటుంది, తనకు తానే అల్లుకుంటుంది, కానీ దాన్ని మళ్ళీ ప్రత్యేకంగా చేసింది కాదు. ఎట్లాగైతే మనం ఒక వెలుగంటూ ఉంటే మన దేహాలు తిరుగుతుంటే కానీ దీని మీద ఇంజనీరింగ్లో చాలా డ్రాయింగ్ కూడా వేస్తుంటారు. షాడోస్ వేసేటప్పుడు ఎట్లా ఉంటుందంటే అనేక తీరులుగా వస్తుంది. ఆ ఆబ్జెక్ట్ని బట్టి ఎట్లా ఉంటుందో, ఎక్కడి నుంచి ఈ వెలుతురు వస్తుందో దాన్ని బట్టి దాని యొక్క నీడలు బాగా వస్తుంది. అది ఎవరు చేసింది కాదు, తనంతటి తానే బిల్డప్ చేసుకుంటుంది అన్నమాట. అది అట్లాగే ఉనికి అన్న అంశం ఎప్పుడైతే పూర్ణంగా ఉన్నదో, ఆ ఉన్నతి అంశం ఎట్లా వస్తుందంటే అది ఒక కరోనాని క్రియేట్ చేసుకుంటుంది. అంటే తన విలువని బయటగా ఒక రూపంలోకి కనపడేటట్టుగా చూపిస్తుంది. అంటే ఏం చూపిస్తుందంటే అది దీని ఆధారంగానే ఉన్నది అన్న ఒక థియరీని చూపిస్తుంది మనకు. అట్లాగే మనం అందరం కూడా ఉన్నాను అని మనం అనుకుంటున్నప్పుడు మనకు ఒక కరోనా. ఆ కరోనా ఏమిటంటే మనం అనుకుంటున్నటువంటి జీవుడని, జీవించుట అని. ఈ జీవించుట ఉన్న తర్వాత ఇంకా జీవించుట అనే పదవి ఉన్నవాడికి జీవించుట అంటే, జీవించుట అన్నా కూడా ఉండుటానే. అంటే దానికి జీవ ప్రాణధారణి అన్న ప్రాణమేమో తన స్వరూపం, ప్రాణంలో ధారణ చేయుట అనే మాట వచ్చింది. తాను అదే ఉండే ఇంకా ధారణ చేయటం అన్నటువంటి అంశం ఇంకేం వస్తుంది? అది కూడా కరోనా. అవునా? ఆ తర్వాత మరి దేహం తెచ్చుకున్నాం. మరి మన మఠంలో చాలా మాట చెప్పుకుంటున్నాం. దేహం అంటే కూడా మనం అనుకున్న భౌతిక స్వరూపాలు ఏమీ కావు, అవి కరోనాగా చెప్పినటువంటివి. అంటే ఆ తేజస్సుగా చెప్పినటువంటివి. ఆ తేజస్సు అనేది మనకు ఉంది కనుక దేహం అనేది. ఆ దేహం ఎట్లా ఉంది? ఆ దేహాన్ని, ఆ తేజస్సునే ఆధారం చేసుకుని ఉన్నావు, నీవు చూసుకో, గుర్తించుకో అని మనకు అవకాశాన్ని ఇచ్చేట్టుగా. దేహం పదాన్ని నిర్వచనం చేసుకున్నాం, శరీరం పదాన్ని నిర్వచనం చేసుకున్నాం, కాయం పదాన్ని, ఇవన్నీ కూడా దేహానికి పర్యాయపములు చెప్పబడేటటువంటి అట్లా చెప్పుకున్నాం. ఆ తర్వాత ఇదివరకు కూడా చెప్పుకున్నాం, సైంటిస్టులకి మనం 21 పేపర్లు
రాసి పంపిస్తే ఎవరికి నోబెల్ ప్రైజ్ కమిటీకి రాసి పంపిస్తే వాళ్ళకి అర్థం కాకుండా కూర్చున్నాడు చెత్త పుట్టదు దాఖలు తీశారు. వాళ్ళకి అర్థం కాదు. It is not science. It is not physical science. It is not external objective science. It is subjective. Science is always subjective. అని విషయం చెప్పడానికి కోసం ఇస్తే వాళ్ళు పట్టుకోవచ్చున్నారు. ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే కరోనా అనే పదము ఎట్లా ఉందంటే మనకు మాటికి ఆ వెలుగులాగా బయటికి రావడం. ఏ వెలుగులాగా బయటకు వస్తుంది మనకంటే మనం భావాన్ని వ్యక్తం చేస్తున్నాం, ఆ భావాన్ని ప్రయోగం చేస్తున్నాం అనుకుంటున్నాం, భావాలతో బయట కర్మలు చేస్తున్నాం, పనులు చేసుకుంటున్నాం అనుకుంటున్నాం. అక్కడ దానివల్ల నేను జీవిస్తున్నాను. ఆ జీవించుట అనే పదాన్ని అర్థం చేసుకుంటే దానివల్ల డబ్బు సంపాదించి జీవిస్తున్నాను ఇంకా. దానివల్ల ఏం చేస్తున్నాడు? జీవించడం అంటే ప్రాణధారణ. అంటే తన అక్కడ ప్రయోగం చేస్తున్నప్పుడు తన ప్రాణము తన ధారణ చేస్తున్నాడు అర్థం. ఈ చెయ్యిని ఆయన పట్టుకోవడానికి ఇచ్చామనుకోండి, పుస్తకాన్ని పట్టుకోవడానికి అక్కడికి చేయిస్తే ఏమైంది? ఈ చెయ్యి తను ధారణ చేస్తుంది. తను తాను ధారణ చేసుకుంటే ఇది పట్టుకుంటుంది. ఇది పట్టుకున్నప్పుడు తన ధారణ తెలుస్తుంది. ఎట్లాగో ధారణ అనే పదం బయట ప్రయోగం చేసేటప్పుడు ప్రాణధారణ. ప్రతితేన ఆనయది. తను సృష్టి రచించిందో అది తనకు రచనా ప్రకారంగా ఎట్లా ఉండదు, రచన ప్రకారంగా ఎట్లా ఉందో ఆ రచన ప్రకారంగా తను నిలుపుకుంటున్నాను అని అర్థం అంతే జీవశక్తి. అంతేగాని నేనేదో అక్కడి నుంచి వచ్చిన డబ్బుతో బతుకుతున్నానని కానీ తింటున్నానని కానీ ఆ అర్థాలు సృష్టిలో ఎప్పుడు కూడా మనం అటువంటి ఊహించుకోకూడదు. ఇదే ఇక్కడికి కరుణ. ఇది బయట ప్రయోగం చేస్తున్నా అని అంతవరకే కరుణ. కరుణ అంటే ఆ వెలుగే. ఇది కరుణ అంటే ఆ వెలుగు అర్థం. నువ్వు అనుకున్న కళ్ళతో మాట్లాడటం లేదు. కరుణ అనేది ఆ వెలుగే. అయితే ఆ వెలుగు ఏం చేస్తుంది అంటే దానికంటే ఇంకా వ్యతిరేకంగా పోతే అవుతుంది ఒక నీడకు ఇంకొక సబ్ అంటే దానికి ఆధారం చేసుకున్నట్టు ఇంకో నీడ, ఇంకో నీడగా పోతుంటే మనం నీడలే పెంచుకుంటుకోవచ్చు. కానీ మనకి సృష్టి చూపిస్తుంది సూర్యో యథా సర్వలోకస్య చక్షుః నలిప్యతే చాక్షుషే బాహ్యదోషై ఏకస్తథా సర్వభూతాంతరాత్మ నలిప్యతే లోకదుఃఖేన బాహ్యేన అని నాకు ఉపనిషత్ వాక్యాలు అన్నమాట. సూర్యో యథా సర్వలోకస్య చక్షుః. సూర్యుడు యొక్క కరోనాతోనే తిందవాడు. ఈ ఎండంతా కూడా కరోనా. సూర్యుని యొక్క రశ్మి సూర్యుడు గ్రహం అట్లాగే అది గ్రహింపు తను తాను గ్రహించి నిలిచింది అన్నమాట. అది అట్లాగే ఉన్నాయి. కానీ మనకు ఈ ఎండే మనకంత పూర్తిగా ఉందో అట్లా ఎందుకు ఉన్నదంటే దానికంటే భిన్నంగా లేదు. సూర్యుడు లేక ఎండ లేదు, చంద్రుడు లేక వెన్నెల లేదు. అర్థమవుతుందా? కనుక ఈ విధంగా ఇప్పుడు అపరాప్రకృతి అన్న పదానికి పరాప్రకృతికి అర్థం చేసుకుందాం. అంటే మనకు కరోనాగా ఉన్నటువంటిది. కరోనా అన్న మాట ఎట్లా ఉంటుందంటే ఇంకో విశేషం, సూర్యునికి కరోనా సూర్యుని రక్షిస్తోందందామా, లేక సూర్యుని చేత రక్షింపడుతోందందామా, లేక రక్షించుటనే పదం వదిలేసి ఇందాక పదమని వాడుకున్నాం. అట్లాగూ సేవించుట అని చెప్పుకున్నాం. సృష్టి చేత మనం సేవింపడుతున్నాం, మనల్ని సృష్టి సేవిస్తుంది చెప్పుకున్నాం. ఆ ఉపమానానికి అర్థం చేసుకుంటే సూర్యుని యొక్క వెలుగు ఏం చేస్తుంది? కరోనాని సేవిస్తుంది. ఎట్లా సేవిస్తుంది? తన వెలుగుగా వ్యాపించినట్టుగా చూసి ఆ వెలుగు అంతా ఎట్లా ఉంది? తనకు ఆధారంగా సూర్యుడికి సేవిస్తుంది. సూర్యునేమో ఆధారంగా, కరోనానేమో సూర్యుని ఆధారంగా సేవిస్తుంది. సూర్యుడు ఏం చేస్తున్నాడు? కరోనాని తన స్వరూపమే అన్నట్లుగా పోషిస్తుంది. అది సేవించడం అంటే అట్లా. అట్లాగే సృష్టి అంతా ఎట్లా ఉందంటే పంచమహాభూతాత్మకమైనటువంటి బయట సృష్టిని కానీ మనందరినీ కూడా
అంటే గ్రాహ్య సృష్టి స్వరూపాలన్నింటినీ కూడా సేవిస్తున్నది. ఎట్లా సేవిస్తున్నది అంటే అటువంటిప్పటికీ తన స్వరూపమే అన్నట్టుగా, తన స్వరూపమే అన్నట్టుగా. అంటే సేవించడం ఎట్లా ఉంటుంది, మన పిల్లవాడిని మనం తీసుకెళ్తుంటే మనం అనుకుంటాం వాడిని ఎవరు తీసుకెళ్ళటం లేదు, తన స్వరూపమే అన్నట్టుగా ఎట్లా అనుకుంటారో అది మనం ఈ ఇక్కడ చివరికి వచ్చి మాట్లాడుకుంటున్నప్పుడు యుక్తి అనమాట. అట్లాగే తన స్వరూపమే, తనకంటే వేరైన స్వరూపం కాదు. అందుకని ఇందాక ఏం చెప్పాను, వాడికి 21 పేపర్లు సందర్భం ఎందుకు వచ్చిందంటే, ఆ పేపర్లలో ఏం చేసుకున్నామంటే భూమికి 25 నిర్వచనాలు ఉన్నాయి, తను గ్రహించేటటువంటి నిర్వచనాలు 25 ఉన్నాయి. 24 నిర్వచనాలేమో వాయువుకు ఉన్నాయి చెప్తున్నాం, 49 నిర్వచనాలు అగ్నికి, 37 నిర్వచనాలేమో వాయువుకి. ఆ తర్వాత ఆకాశంలోకి 25, వాయువుకి 24, అగ్నికేమో 49 నిర్వచనాలు. తర్వాత ఆప అంటే నీరంటారు, ఆప 37 నిర్వచనాలు. మళ్ళీ భూమికి 29, 27 నిర్వచనాలు. అంటే అదేమిటంటే వాటిని ఆ లక్షణాలతో మనం గ్రహించాలి. మన దగ్గర ఉన్నాయి, దర్శనాత్మకంగా మన దగ్గర ఉన్నాయి దర్శనస్సు. అది మనం ఎట్లా సేవిస్తున్నాం అన్నమాట. అవునా? ఆ తర్వాత మన దగ్గర కూడా పంచమహాభూతములు ఉంటే ఈ పంచమహాభూతముని దాన్ని చేస్తాం. అందుకని వాళ్ళకి పంపించినటువంటి చివరి పేపర్ 21 పేపర్ ఎట్లా ఉంటుందంటే ది 5 ఎలిమెంట్స్ రీచ్ ది 5 సెన్సెస్ అని, పంచమహాభూతములు పంచేంద్రియాలని కూడా చేరుతున్నాయి ఎప్పుడు అని ఆ విషయాన్ని చూపించుకుంటూ ఇంకొక పేపర్ పంపించాం. ఎందుకు చెప్పుకుంటున్నామంటే పంచమహాభూతాత్మకంగా పంచమహాభూతములుగా ఇంద్రియములుగాను ఉన్నటువంటివి కూడా అవి పరస్పరము ఒకదాన్ని ఒకటి అన్వయమై ఉంది. ఈ అన్వయమై ఉండటటువంటిదే సృష్టికి కర్మ. అంటే సృష్టి యొక్క తేజస్సు, సృష్టి యొక్క తేజస్సు. ఆ తేజస్సు అంటే అట్లాగే మనం కూడా సృష్టిని ఆశ్రయించే ఉన్నాం. ఈ విధంగా మనం సేవిస్తున్నాం. మన తన తేజస్సుగా ఉన్నాం, మనమంతా ఉన్నాం కనుక ఇది. అందువల్ల మనం కరోనా స్వరూపమైన ఈ కరోనా స్వరూపాల్లో కూడా మనకేనో వాటిలో కూడా మనకు తేడా ఇట్లా ఆర్గానిక్ రీజియన్ అని, ఇన్ఆర్గానిక్ రీజియన్ అని ఇది ఒకటి చెప్పుకుందాం. ఆర్గానిక్ రీజియన్ అంటే ఆర్గన్స్, అవయవములు ప్రవర్తన చేసేటటువంటి దాని అంగములు అంటారు తెలుగులో. ప్రవర్తనాత్మకంగా ఉండేటటువంటి ఏమో ఉన్నటువంటి దాన్ని ఈ భూమి ఆవరణలో దీన్ని అవయవ ప్రాంతం అన్నారు. దాన్ని దాటి కొంత ఓజోన్ దాటిన తర్వాత, ఆక్సిజన్ దాటిన తర్వాత దాన్ని నిరవయవ ప్రాంతం. అక్కడ అవయవంతో కూడుకున్నటువంటి ప్రాణులు లేవని చెప్తున్నారు. ఇప్పుడు ఆ తేడా ఉన్నప్పటికీ కూడా అది ఎట్లా ఉంటుంది అంటే భేదంలో చూపిస్తుంది. ఎందుకంటే సృష్టికి గ్రహింపు అన్నటువంటి దాన్ని గైడ్ చేయడం. ఆ గైడింగ్ ఎట్లా వస్తుందంటే తాను మళ్ళీ విశ్లేషించి నిలబడమని గుర్తించుకో పోలికలో సూర్యుడు తన కరోనాన్ని మాటిమాటికి అందించడం కానీ సవరణ చేయటం కానీ లేదు. సో మనం ఏదైనా చేయాలంటే మొదటి మార్క్ మనం ఒకటి చేసాం, అది కొంచెం తేడా వచ్చింది, సవరించుకొని రెండోది చేసాం, సవరించుకొని మూడోది చేసాం, నాలుగోది చేసాం, ఫెయిల్ కావచ్చు అన్నటువంటి దీనిలో వెళుతూ ఉంటాం అనమాట. కానీ సృష్టిలో అంశం లేదు, ఎక్కడా లేదు, ఎవరికీ కూడా లేదు. సృష్టి మొత్తంలో సూర్యుడు గారి, చంద్రుడు గారి వంటి మహాభూతములు కానీ మనుషులకు కూడా లేదు. మన తీసి మనం గుర్తించాలి. అయితే ఆ గుర్తించడంలో సృష్టికి కరోనాలో ఒక డిఫరెన్స్ ఎట్లా వస్తుందంటే ఇందాక మనం చూసినట్టుగా చుట్టూ తెల్లగా కనిపిస్తుంది. ఆ తెల్ల కూడా క్రమంగా ఏమవుతుంది, ఫేడ్ అవుట్ అయిపోయినట్టుగా అవుతుంది అన్నమాట. ఆ ఫేడ్ అవుట్ అవుతుంటే ఆ వెలుగు తగ్గిపోతున్నట్టుగా తోచినట్టుగా మనం తోస్తుంది. అది చాలా దూరం, సూర్యుడికి చాలా దూరంలో అట్లా ఏమైనా జరుగుతుందేమో అని. అప్పటికి అందుకనే సృష్టిలో చాలామంది చాలా సూర్యమండలాలు ఉన్నాయని ఈ విధంగా ఇప్పుడు ఈ రోజున మనుషులు.
సరే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇట్లా అపరా ప్రకృతి పరా ప్రకృతి అనేటటువంటిది ఎట్లా ఇచ్చిందంటే బాహ్య సృష్టిని మొత్తం కూడా అపరా ప్రకృతిగా రచన చేసింది. అపరా ప్రకృతి అంటే ప్రకృతం అంటే ప్రకృతేన కృతం అంటే సృష్టిపరంగా కృతం చేయబడింది. ఎవరు చేశారు, ఎవరు చేసుకున్నారు అన్నమాట. అంటే తనకు తాననే అర్థం ఇక్కడికి సృష్టి చేసుకుంది, లేక పంచమహాభూతం కూడా చేసుకుంది. అంటే అవి ఒకరి నుంచి జనరేట్ అయినాయి అని అర్థం కాదు. ఒకవేళ ఆ పదం వాడితే కూడా మనకు శాస్త్రజ్ఞులు, మనకు విశేషించి హిందూ శాస్త్రజ్ఞులు ఇట్లా చేశారు. వ్యాకరణంతో సహా జనీ ప్రాదుర్భావే జన్యమైనది అన్నప్పటికీ కూడా వెలిగినది అన్నారు, అంతేగాని అది కొత్తగా చేయబడింది, పుట్టినది అని అర్థం చెప్పడం లేదు. ఆ పదం రావటం లేదు. అంత దుష్టమైనటువంటి పదం సృష్టికి లేదు. ఇప్పుడు ఇట్లాగైతే సూర్యుని చుట్టూ కరోనా, అది ప్రకాశం అందామా, పుట్టింది అందామా? ప్రకాశం పుట్టింది కాదు. అట్లాగే దాన్ని పంచమహాభూతాత్మకంగా బయటికి అయితే నిరవయవ ప్రాంతంలో తీసుకున్నప్పటికీ పంచమహాభూతము భౌతిక అవయవ ప్రాంతంలో ఉన్న వాటిని తీసుకున్నప్పటికీ కూడా వాటికి వస్తే నిరవయవ ప్రాంతంలో 3 ఉన్నాయి. ఆకాశము, వాయువు, అగ్ని 3 ఉన్నాయి. భూమి దగ్గరికి వచ్చేప్పటికీ ఇంకా ఆపహ 3, 2 కూడా కలిపి 5 ఉన్నాయి ఇక్కడ. అట్లా చెప్పినప్పటికీ కూడా అవన్నీ సృష్టికి కరుణా స్వరూపాలు. ఆ కరుణా స్వరూపాల చేత అవి ఎప్పుడూ కూడా దానికి వేరే విధంగా పరా అంటే పాలన పూర్ణ, దాన్ని ఏదో పాలన చేసుకుని తగ్గిపోయింది, ఇది ఇట్లా అది ఇట్లా అని చెప్పుకోవాల్సిన అవసరం లేదన్నమాట. చేయవలసిన అవసరం లేదు. ఎప్పటిదాకా అవసరం లేదు? సృష్టి ఎంత కాలము అని మనం ప్రశ్న వేసుకుంటే అసలు అది కూడా చాలా త్వరగా వెళ్ళిపోతామని చెప్పుకోవడానికి దానికి ఎట్లా టైం బౌండ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్స్ లేదు. సృష్టికి ఎంత టైం ఉంటుందని అవర్స్ లేదు. శ్రీకృష్ణాంధ్రమఠంలో ఎదురువేసిన ధ్యాన పుస్తకంలో దాన్ని ఎట్లా నిర్వచనం చేస్తున్నామంటే మానుష జ్యోతులతో సృష్టి ఇట్లా రచన చేయడానికి రాసించు ఇందులో కూడా ఉంటుంది. రచన చేయడానికి ఇట్లా 1,70,64,000 మానుష జ్యోతులు. అట్లాగే సృష్టి రచన చేసిన తర్వాత నిర్మాణం చేయడానికి ఎన్ని? ఇట్లా 195,85,85,94 యాక్యురసీ టు సింగిల్ డిజిట్ అది రుజువు చేయబడింది. అది ఇప్పుడు దీనిలో మనము వేరే విధంగా అనుకొని ఇది ఏమవుతుంది, ఎట్లా అవుతుంది అని చేయవలసిన అవసరమే లేదు. సృష్టి ఏం చేసింది? తన్ని తాను అది ఈ పంచమహాభూతములు ఇట్లా ఉండి వాటిని పంచమహాభూతముని అపరా ప్రకృతిగా సృష్టి రచించింది. ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఇది కరోనా, సృష్టికి కరోనా. దానికి అపరా ప్రకృతి అనేది ఇంకొక కరోనా. ఆ కరోనాలోనే భాగం అది విలువ. పంచమహాభూతం అనేటువంటి పూర్ణంగా రచన. ఆ రచనలో ఇది కూడా ఇంకొక అంటే ఎట్లాగైతే మన ఉనికిని దేవలక్షణాలు భగవాన్ లక్షణాల్లో ఎట్లా ఇమిడ్చి దీని యొక్క పూర్ణ స్వరూపాన్ని ఎట్లా ఇచ్చాము, అట్లే పంచమహాభూతములు కూడా పంచమహాభూతములు వాటికి అపరా ప్రకృతి గుణం కూడా దానిలో ఇమిడినటువంటిది. వేరే ఇంకొక అది మామూలుగా చెప్పుకోవడానికి కాదు, అది ఇంకొక భగవద్గీతలో ఒక విధంగా చెప్పాడు పరమాణ పాడారు. అవునా? అంటే అన్యాం ప్రకృతి విద్యమే అని కుమారాచార్యుల స్వామి చెప్తారు. అంటే మనకు అవగాహనకి వేరే కానీ దాంతో ఇమిడి ఉన్నటువంటిది తనలో తాను స్వరూపం. అట్లాగే మరి గ్రాహ్య స్వరూపమైనటువంటి మానవులకు తన జీవనం అనే పదం నేను చెప్తున్నాను. దాంతో ప్రవర్తిస్తూ ప్రాణము ధారణ, బయట ప్రవర్తన
అన్నది తెలిపితే ప్రాణము ధారణ. బయట ప్రవర్తన అంటే ప్రాణం యొక్క ధారణ, ఇది జీవం అని ఇప్పుడు చెప్తున్నాము. దీనిలో ఒక తేడా ఇచ్చాడు అనమాట. ఏమిటా తేడా ఇచ్చాడంటే అది పాలన పూరణ. ఎందుకంటే బయట విద్యుత్ అంతరాయం మనకు అంతరాయం అయింది. అపరాప్రకృతి పరాప్రకృతి చెప్పుకుంటున్నాం. పంచమహాభూతము ఆకారం ఉన్నాయి. దానిలో అంతర్నిర్మితంగా ప్రకృతం అంటే సృష్టి దానికి కల్పించినటువంటి ఒక తేజస్సు ఏమిటంటే దాన్ని ఎవరు కూడా పాలన చేయవలసిన అవసరం లేదు. తనంతట తానే పాలనగా అది అక్కడికి సృష్టి యొక్క పూర్ణ స్వరూపమే దానికి కరుణగా వచ్చింది. ఇక జీవ సృష్టిలో అంటే మన మనుషులకు అంటే గ్రాహ్య సృష్టి స్వరూపాలకు పరాప్రకృతి అని కల్పన చేసింది. పరాప్రకృతి అంటే అంటే పాలన పూర్ణ యోగ ధాతువు ప్రకృతి. పాలన పూర్ణతో కూడుకున్నటువంటి ప్రకృతి అన్నమాట. అంటే ఎందుకు చెప్పారంటే ఈ గ్రాహ్య సృష్టి స్వరూపం ఏంటిది? గ్రాహ్యము అనేటటువంటి దానికి అదే బాహ్యం వేరు, ఇది గ్రాహ్యం. ఈ గ్రాహ్యము అనేటప్పటికి ఏమొస్తుంది అంటే ఇట్లా అస్మద్భావాన్ని గ్రహించుట, అస్మద్భావాన్ని వ్యక్తం చేయుట. అప్పటికి రెండు అంశములు వచ్చినాయి, గ్రహించుట, వ్యక్తం చేయుట. పంచమహాభూతములు ఎట్లా ఉన్నాయంటే అవి ఎట్లా ఉన్నాయి అట్లాగే ప్రవర్తన చేస్తాయి. అంటే గ్రహించుట, వ్యక్తం చేయుట అనేటటువంటి దానికి పాలన అక్కర్లేదన్నమాట. అయితే గ్రాహ్య సృష్టి ఎట్లా ఉంది? గ్రహించుట పాలన చేసుకోవాలి, వ్యక్తం చేయడం కూడా పాలన చేసుకోవాలి. అంటే సరిచూసుకోవాలన్నమాట. సరిచూసుకుని ప్రవర్తించుకుంటూ రావాలి. ఇది ప్రవర్తన. ఇది ప్రవర్తనలో జరుగుతుంది. ఎందుకంటే సృష్టికి ఒక సృష్టి అనేట్టుగా ఉన్నదానికి మనం ఉన్నదాన్ని అంత చక్కగా రచన చేసి దానికి వదిలేసాం. దాని యొక్క ప్రవర్తన ఏమిటి? ఇంకా ప్రవర్తన అతనంటే వేరే ప్రవర్తన కాదు. ఇదంతా సత్యం చైతన్య ప్రకాశం వాసించాడు జ్ఞాన సమృద్ధి, ఇది కూడా ప్రవర్తన. అవునా? అంటే తనకి తన ఏందో ప్రవర్తన. ఈ దేవ లక్షణాలు కూడా ప్రవర్తన, భగవాన్ లక్షణాలు కూడా ప్రవర్తన. తనలో తన ప్రవర్తన అంతేగాని ఇంకో దాంతో పోయి ప్రవర్తించడం అర్థం కాదన్నమాట. అయితే ఈ ప్రవర్తనతో పాటుగా ఏమొచ్చింది మనకు? అది ఋషులు ఏం చేశారు? గుర్తించినది ఏమిటంటే మనుషులు అనేటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? బయటగా ప్రవర్తించడానికి, అంటే బయట ఇంకొక అంశం ఊహించుకొని దాంతో ప్రవర్తించడం. అయితే ఇప్పుడు ఏమని చెప్పారు? పాలన చేసుకోవాలి, సృష్టించింది. ఆ పాలన చేసుకొని జీవధారం, జీవశబ్దానికి ప్రాణధారం. ఎక్కడ ప్రవర్తించినప్పుడు కూడా నిన్ను ధారణ చేసుకో. ఎప్పుడైతే దీనికి ఈ ప్రవర్తన అనేటటువంటి దానికి తనలో తనకు అని రచింపబడినప్పటికీ కూడా ఆ రచింపబడినటువంటిది ఇంకొక దాంతో బయట ఈ బయట అనేటప్పటికి వేరేగా చూసేటప్పుడు తేడా వస్తుంది. బయట చేసింది బాహ్య సృష్టి, అది కూడా తనతో సమానంగా రచించినటువంటిది. బయటంతా అదే, బాహ్య సృష్టి అంతా తన ఎక్కడ ఎట్లా ఉందో అదే. దగ్గర చెప్పడం ఇది ఏవే తదాముక్త, యదాముక్తిలో తదని విహారం. ఇక్కడ ఏందో అక్కడ అదే రచన ఉంది, అదే స్వరూపం ఉంది, స్పష్టంగా ఉంది. అదే జ్యోతి ఉంది, అదే కరుణ. ఇక్కడ అదే జ్యోతి ఉంది, అదే కరుణ. అదే తేజస్సు ఉంది, అదే కరుణ ఉన్నది. తేడా లేదు. ఇట్లా తేడా లేకపోయినప్పటికీ కూడా ఎప్పుడైతే ప్రవర్తన అనే మాటని తనకంటే బయటగా వేసుకొని, అంటే తను బయటికి ప్రొజెక్ట్ చేసుకొని చూసుకోవడం, బయటికి ప్రవర్తన చేసి చూసుకోవటం అనేది వచ్చినప్పటికీ తేడా వస్తుంది. ఆ తేడా రావటం అనేటటువంటి అంశాన్ని పాలన చేసి చూసుకోవటం అన్నమాట. ఆ తేడా రాకపోవటం అనేటటువంటిది పంచమహాభూతములో. ఆ తేడా వస్తుంది, వచ్చే అవకాశం ఇచ్చినటువంటిది జీవశక్తి. మనం గ్రాహ్య సృష్టి స్వరూపాలు.
అంటే ఒక చోటేమో తేడా లేకుండా చేసి వాటికి పాలన చేయవలసిన అవసరం లేదు. ఇంకో చోటేమో తేడా రావచ్చును, వస్తే దాన్ని పాలన చేసుకోవాలి. ఆ వస్తే పాలన చేసేటప్పటికి ఏముంది, ఆప్షన్ వచ్చేసింది అనమాట. ఏం ఆప్షన్ వస్తుందంటే దేవలక్షణాన్ని ఆ రెండు తేడా ఎక్కడ వస్తుంది, క్రీడా ప్రవర్తన, దేవలక్షణాలు ప్రవర్తన, దానికి భగవాన్ లక్ష్మి సామర్థ్యం. ఇప్పుడు పరాప్రకృతిలో ఈ క్రీడ, ఈ దేవలక్షణాన్ని పాలన చేసుకోవాలి, దాని ఏదో సామర్థ్యమును కూడా పాలన చేసుకోవాలి. ఇది మనకు సృష్టి ఇచ్చినటువంటిది స్వరూపం. ఇది కూడా కరుణ అంటే నిజ స్వరూపం ఆధారం చేసుకున్నటువంటి వెలుగు. కరుణ అంటే కూడా వెలుగు అని కనుక ఈ విధంగా కరుణ అనేటటువంటిది అల్లకల్లోలం కాదు. ఇట్ ఈస్ నాట్ టర్బులెన్స్. సృష్టిలో కరోనా అన్నటువంటిది ఎట్లా ఇమిడి ఉంది. ఎందుకు ఇమిడి ఉంటుందంటే ఒక తేజస్సుకి చుట్టూ వెలుగు రావటం అనేటటువంటిది, దాన్ని ఆశ్రయించుకుని వెలుగు ఉండటం అనేటటువంటిది కరోనా. ఇది ఉంటుంది. ఈ కరోనాకి దోషం లేదు. ఆ దోషం ఎక్కడొచ్చింది, అప్పటికి కూడా బాహ్య సృష్టిలో లేదు. అపరాప్రకృతి ఎక్కడ వచ్చింది, గ్రాహ్య సృష్టిలో వచ్చింది. అందుకనే సృష్టిలో అట్లా వచ్చినప్పుడు సృష్టి దీనికి ఇంకా ఇంకొక ఎట్లా వశం చేసుకోవటం, తన కాంతిలోకి తీసుకోవటం, తన వెలుగులోకి తీసుకుని ఏం చేసిందంటే బాహ్య సృష్టి ఈ గ్రాహ్య సృష్టిని ఇప్పుడు కూడా ఓకేసి ఉంటుంది. జాగ్రత్తగా ఉంటుంది. ఆ జాగ్రత్తగా ఉండటం ఎట్లా ఉంటుందంటే ఇండివిజువల్ అటెన్షన్ అంటారు. ఇండివిజువల్ అటెన్షన్ అంటే ఒక్కొక్క జీవికి, ఒక్కొక్క ప్రాణికి కూడా ఉండి దాన్ని తన వశంలోనే లేపులేటట్లుగా. అవునా? ఆ తేడా ఎట్లా ఉంటుందంటే ఎప్పుడైతే ఈ పంచమహాభూతములు పాలన లేవు కనుక ఈ సచ్చిదానందం లేప స్మృతిని ఎప్పుడు కూడా నిలిపిపెట్టుంటాయి. ఈ నిలిపిపెట్టి ఏం చేస్తుంది, మన గ్రాహ్య సృష్టిలకు ఏం చేస్తుంది, నీవు సచ్చిదానంద స్వరూపుడవే, నీవు సచ్చిదానంద స్వరూపుడవే, నీవు సచ్చిదానంద స్వరూపుడవే అన్నటువంటి ఫ్రీక్వెన్సీస్ మనకి ఇస్తూ ఉంటుంది. దీని ఫ్రీక్వెన్సీ అనే పదాన్ని సైంటిస్ట్ వాడుతున్నట్టు పనులను వాడుతున్నాం. ఈ ఫ్రీక్వెన్సీస్ అనే పదాన్ని సూటిగా వేదాంత పరిభాషలో చెప్పుకోవాలంటే వెలుగు అనే అనాలి. కానీ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే ఫ్రీక్వెంట్, తరచుగా రావడం. వేవ్స్ ఎప్పుడు వస్తాయంటే ఎంత తరచుగా వస్తాయి, తరంగములుగా రావడం. ఇప్పుడు దాన్ని ఫ్రీక్వెన్సీస్ అని చెప్పమంటే తరంగములుగా వస్తుంది, అంటే దాటించేటట్టుగా వస్తుంది. వేదాంత పరిభాషలో ఇది దాటించేటట్టుగా, ఏది దాటించడం అనేటటువంటిది తాను పారలు లేకుండా ఉన్నటువంటి స్వరూపాన్ని దాటించేటట్టుగా రావడం. అర్థమైందండి. ఇప్పుడు సైన్సెస్లో చెప్పిన ఫ్రీక్వెన్సీ అంటే ఇట్స్ ఎ వేవ్ ఫామ్. వేవ్ అనే వేవ్ అంతే వాళ్ళకి. ఆ వేవ్ ఎంత వస్తుందంటే అట్లా వెళ్ళిపోండి. అప్పుడు ఏంటి, ఒక లూప్కి ఇంకో లూప్కి దూరం చాలా ఉందన్నమాట. ఇట్లా బయట వచ్చేటివి ఇంకోటి వచ్చేప్పుడు దారం. అట్లా కాకుండా అది అట్లా పోతూ ఉంటే అవుతుంది, ఒక నిమిషానికి ఎన్నో వస్తాయి, తక్కువ వస్తాయి అనమాట. అట్లా కాకుండా దాన్ని ఇంకా తరచుగా చేసాం అనుకోండి, దగ్గరగా చేస్తే ఒక నిమిషానికి ఇంకెక్కువ వస్తాయి. అందువల్ల దాన్ని ఫ్రీక్వెన్సీస్ అంటారు. ఆ ఫ్రీక్వెన్సీస్ రావటం వాళ్ళు అంటారు. ఇదేమో తరంగములు. ఆ తరంగములు లభిస్తుంది. తరంగం ఉంటే దాటించే స్వరూపాన్ని. ఏం దాటించడం అనేది తన దగ్గర నుంచి మరి చేరాలి. ప్లవన తరణం. ప్లవనం అంటే దాటి చేరుట, తరణం అంటే దాటుట, చేరుట అనమాట. చేరుట దాటుట, లేకపోతే ఈదుట దాటుట, చేరుట. ఎట్లా వచ్చినా సరే అది వచ్చి ఏం చేస్తుంది, తనకి ఎప్పుడు చేరుతుంది. అయితే చేరినప్పుడు ఎట్లా ఉండాలంటే అది రావాల్సిన అవసరం వచ్చింది అసలు. కానీ అదే స్వరూపంగా బాహ్య సృష్టికి బాహ్య సృష్టి అనేటువంటి తనకు భేదం లేదు కదా. అక్కడి నుంచి ఇక్కడ అరువు తీసుకురావాల్సిన అవసరం ఏమిటంటే ఈ పరమప్రకృతి పాలన చేసుకోవటం. దానిలో ఈ పాలన చేసుకోవటంలో మనిషి ఎటువంటి దోషం చేస్తాడు అంటే సూటిగా వేరే దోషంగా కాకుండా ఇక్కడే దోషం చేస్తాడు. దీన్ని మనం వేదాంతలో స్పష్టంగా
ఈ సత్ చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞానం అనేది చిత్తని, సమృద్ధి ఆనందాన్ని సచ్చిదానందం పెట్టారు. సత్ అంటే ఉండుట, చిత్ అంటే చైతన్యం, ఆనందం అంటే సమృద్ధి. ఇప్పుడు వీడు ఏం చేస్తాడంటే ఉండుట అన్నదాన్ని జడమునందు ఆరోపణ చేస్తాడు. లేని దాని ఎందు ఉండుట అని అర్థం, లేని దాని ఎందు ఉండుట అని అర్థము ఆరోపణ చేస్తాడు. దాన్నే ఇంకా జడస్వరూపంగా ఉన్నటువంటి దానికి చైతన్యం ఉన్నట్టు ఆరోపణ చేస్తాడు. ఆ తర్వాత ఈ ఆనందం అనే దాన్ని దుఃఖమును, అసమృద్ధిని, చాతకాంతరాన్ని సమృద్ధిగా అనుకుంటాడు. మనుషులు అందరూ ఇప్పుడు వాళ్ళు దానికి ఏమి చేత కాదో అయినా తెలిసినట్టుగా మాట్లాడతాడు, తెలిసినట్టుగా అవతల వాళ్ళకి నేను చేసి పెడతారంటాడు. ఇంకోటి అది చేసేస్తానంటాడు. అహంభావం, అహంకారం మనుషులకి చాలా ఉంటాయి. ముందు తన పిల్లల్నే తగుదనమ్మా అని నేను పోషిస్తానంటాడు. తను తాను పోషణ చేసుకోవడం చేతగా తన పిల్లల్నే పోషిస్తాడు. అట్లా ఉంటుంది అన్నమాట. అవునా? ఇది కూడా అయితే ఇది కరుణ అందామా అంటే ఇది మనిషి కల్పించుకునేటువంటి కరుణ. కరోనా ఎందుకు అన్నారంటే తనను ఆశ్రయించే ఉంది కనుక. అయితే తనను ఆశ్రయించి ఉన్నప్పుడు ఇప్పుడు చూడండి ఏం చెప్పిన మనము సూర్యుని ఆశ్రయించినటువంటి కరోనా ఎట్లా ఉంది, ఎండ వేడిగా అదే తేజస్సుగా ఉంది, వేరే తేజస్సుగా ఉండటం లేదు. అట్లాగే పంచమహాభూతములకు అదే తేజస్సుగా ఉంటుంది, వేరే ఉండటం లేదు. మనుషులకు ఎట్లా ఉంటుందంటే ఆ తేజస్సు భంగం అవుతుంది. ఆ భంగం అయిపోయి బయట ఎట్లా వేస్తుందంటే బయట అంటే ఏదో దూరంగా అనే విషయాలు అనేటువంటి తర్వాత వచ్చింది. ముందు ఉనికిని ఉండే స్థానం కాకుండా అవతలగా దర్శనించేసేటట్లుగా దానికి ఎట్లా ఉంటుంది. గ్రహించుట అంటే ఎట్లా వస్తుంది, తనలో తాను గ్రహించుట అనే దాన్ని బయట దాన్ని గ్రహించుట. వ్యక్తం చేయటం అంటే తనలో తాను వ్యక్తం చేసుకోవడం పోయి తను బయటకు వ్యక్తం కావటం. ఈ బయటకు వ్యక్తం కావటం దగ్గర మనం చచ్చిపోతున్నాం. షోకులు గీకులు అందరికీ ఎట్ట కనిపించాలి, అందరిని నన్ను ఎట్ట చూడాలి, వాళ్ళ దృష్టిలో నేను ఎట్ట రావాలి, ఇదే మనకు ఎప్పుడు కూడా. అవునా? అందువల్ల ఇప్పుడు ఉన్నారు ఇది పరాప్రకృతి. ఈ పరాప్రకృతి కూడా తనకు చివరికి కరోనా. అయితే సృష్టి కరోనా, ఆ పరాప్రకృతి కరోనా వేరు, పరాప్రకృతి కరోనా వేరు. పరాప్రకృతి కరోనా ఏం చేస్తుంది, మాటికి తన స్వరూపం నుంచి బయటికి లాగేస్తుంది. చెప్పినట్టుగా గ్రహించుట అంటే మన భాష పరిభాష ఎట్లా ఉంటుంది, గ్రహించుడు అంటే ఎవడో ఇస్తే మనం తీసుకోవటం. ఎవడైనా ఇవ్వాలి, లేకపోతే దేవుడైనా ఇవ్వాలి, పొడిచి అడగాలి. వ్యక్తం చేయటం అంటే ఏడవడం. ఏం వ్యక్తం చేస్తాము, ఇంకా లేకపోతే తన ప్రగల్భాలు చెప్పుకోవడం. ఇట్లా తనకు ఇది తనకు వ్యతిరేకంగా అన్వయ వ్యతిరేకాభ్యాం వ్యత్యాత్ అన్వయమై ఉన్నది పంచమహాభూతములు, వ్యతిరేకమై ఉన్నది పరాప్రకృతి. ఉన్నది ఇప్పుడు ఉన్నది, కానీ రచింపబడింది ఎట్లాగో సృష్టి రెండు సమానంగా రచింపడింది. ఆ సమానంగా రచింపడిన దానిలో ఉన్నందువల్లనే ఈ భేదాన్ని మనం చూస్తున్నాం. ఏం భేదాన్ని చూస్తున్నాం అంటే ఆకాశము, వాయువు, అగ్ని మూడు నిరవయవ ప్రాంతాల్లో ఉన్నాయి. ఆ మూడు ఉండగా ఇక్కడ భూమి, ఆపహ నీరు కూడా ఇక్కడ ఉంది. ఆ రెండింటికి ఎక్స్ట్రా డ్యూటీ ఒక కేవలం విడదగిరే. ఈ రెండు నిరవయవ ప్రాంతానికి అక్కర్లేదు. భూమి, ఆపహ అనేటువంటి నిరవయవ ప్రాంతానికి అక్కర్లేదు అనమాట. ఇక్కడ ఇప్పుడు దీనిలో సృష్టిలో కరోనా ఇంత కొంచెం విస్తృతంగా వెళితే ఎట్లా పెడుతుందంటే జీవుడు సృష్టి ఎట్లా తోస్తుంది, గ్రాహ్య స్వరూపము, సృష్టి స్వరూపము అది సృష్టికి సమన్వయమైనదా, లేకపోతే వాడు కల్పించుకునేటువంటి బయటకు సమన్వయమైనది. అవి బయట ఎటువంటిదంటే పంచమహాభూతముల కంటే వేరైనటువంటిది, తన గ్రాహ్య సృష్టి కంటే కూడా వేరైనటువంటి, సృష్టి కంటే వేరైనటువంటి.
ఎందుకంటే ఎట్లా వేరేంటంటే తను తాను గ్రహించుట అనేటటువంటిది ఇతరమును గ్రహించుట అంటే ఇతరము అనే మాట సృష్టిలో లేదు, అక్కడ వేరే తను తాను వ్యక్తం చేసుకునుట అన్న మాట తనకే వ్యక్తం చేసుకునుట అనే మాట పోయి తను ఇంకొక దానికి వ్యక్తం చేసుకునుట, అర్పించుట. తన జీవితాన్ని అర్పించేశాడు. ఎవరికి? భార్య కోసం అర్పించాడు. ఇంకేదో లోకాన్ని ఉద్ధరిస్తానంటాడు. తను తాను ఉద్ధరించుకోవడం చేత కావట్లే, లోకాన్ని ఉద్ధరిస్తానంటాడు. ఇట్లా ఇట్లా అవాకులు చవాకులు లేక ఏవో కల్పించుకుంటాడు. అంటే ఏవో కల్పించుకుంటాడంటే సృష్టిలో దేవలక్షణాల చేత క్రీడా విశేషాలు వ్యవహార స్థుతి అని ఏ లక్షణాలు కల్పించిందో, ప్రవర్తనకి ఏ లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలని విడిచేసి ఆ లక్షణాలని వేరే విధంగా కల్పించుకోవడం, దీన్ని వక్రం చేయడం అంటారు, డిస్టార్ట్ చేయడం అంటారు. ఈ డిస్టార్ట్ చేయడం అనేటువంటి అంశము ఒకటి ప్రదర్శింపగలదు. ఆ చూపినప్పుడు సృష్టి ఏం చేయాలి? ఎవరు బాధ్యత? సృష్టి అంటే ఏమి? మనం బాహ్య సృష్టి గ్రాహ్య సృష్టి స్వరూపంగా చెప్పాలన్నా కాదు. అవి శృతి అంటే ఇదే, బాహ్య శృతి అయినా ఇదే, గ్రాహ్య శృతి అయినా ఇది, వేదన లేదు, ఇంకోటి కాదు. కనుక ఇప్పుడు ఈ సృష్టి ఈ గ్రాహ్య శృతి స్వరూపాలు చేసేటటువంటి ఈ పాలన పూర్ణ చాతకాని తరాన్ని ఉంచారా, దాన్ని వశం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఈ సృష్టినే చేస్తుందా, లేకపోతే ఈ సృష్టిగా రచింపడినటువంటి బాహ్య సృష్టి చేస్తుంది? ఆ బాహ్య సృష్టి అంటే నిరవయవ ప్రాంతంలో ఉన్నట్టువే గాను ఇక్కడ అవయవ ప్రాంతంలో ఉన్న సరే, ఒక్క రేణువైనా సరే, భూమి మీద ఉన్నటువంటి ఒక రేణువైనా సరే అది దీనికి వ్యతిరేకంగా ఉండదు. పంచమహాభూతం దేవి కూడా దేనికంటే వ్యతిరేకంగా ఉండవు. అట్లా ఉండనటువంటి స్వరూపాన్ని తను గ్రహించడానికి తన దగ్గర ఉన్నది. ఆ ఉండి ఎట్లా తన దగ్గర ఉంటుంది అనేటటువంటిది కూడా చెప్తున్నా మనం. 5 ఎలిమెంట్స్, 5 సెన్సెస్ తెగ పంచ జ్ఞానేంద్రియాలకి చేరి ఉంటుంది, భిన్నంగా ఉండదు, ఎప్పుడూ ఉంటుంది. తను గ్రహించకపోవుట అనేటటువంటిది గ్రాహ్య సృష్టి స్వరూపం తాను, గ్రహించకపోవుట అనేటువంటి 2 ఆప్షన్స్గా వచ్చినట్టుగా, అంటే 2 వ్యతిరేకములు, ద్వంద్వములు కల్పించుకున్నటువంటి స్వరూపంలో ఉంటుంది ఇది. అయితే పరాప్రకృతి అనేటటువంటిది ఇంతేనా అంటే కాదు. ఈ పరాప్రకృతి ఈ స్థితిలో ఉంటే దానివల్ల తనకేం కలుగుతుంది? తనకు నిజ స్వరూపం దొరకటంలే, నిజ తేజస్సు దొరకటంలే. ఆ దొరకకపోవడం అనేటటువంటి దానికి ఏమి ఇచ్చిందంటే తాను సృష్టి చేత రచింపడినటువంటి స్వరూపమే తనకు. ఆ భేదాన్ని మనం మాటికి బయట ప్రవర్తిస్తూ ఉంటే బయట ప్రవర్తన వేరు, బయట ప్రవర్తనతో తాను తన రూపాన్ని దర్శనం చేసుకుని చేయాలన్నా అనేటటువంటి ఆ భేదాన్ని, ఆ పోరాటాన్ని ఎక్కడికక్కడ ఇస్తున్నారు. ఆ ఎక్కడికక్కడ ఇచ్చి వాడిని రక్షించడానికి ప్రయత్నం చేస్తారు. ఆ రక్షించడానికి ప్రయత్నం చేసి వాడు అది జ్ఞానబోధగా, అది గుర్తించుకుంటూ, ఎరుకలో గుర్తించుకుంటూ, అనుభవంలో గుర్తించుకుంటూ, తను తాను సవరించుకుంటూ పాలన చేసుకున్నట్టు చేయాలి. దీన్ని బ్రహ్మలక్షణం. ఎదగాలి. ఎటువంటి దానికి ఎదగాలంటే స్వతసిద్ధానికి ఎదగాలి. అంటే ఇప్పుడు పరాప్రకృతిని అపరాప్రకృతితో సమానం చేయాలన్నా, అపరాప్రకృతి ఎట్లా ఉంది? సృష్టిదే ఎట్లా రచించింది. ఈ పరాప్రకృతి బ్రహ్మం కావటం అంటే ఎట్లా ఉంటుందంటే తాను సాధన చేత ఎదగాలి. అయితే సాధన చేత ఎదిగిన తర్వాత ఆ తన స్వరూపాన్ని చేరిన తర్వాత మళ్ళీ పూర్ణ స్థితి మళ్ళీ జారుతాడా అన్న మాటకి ఆ జారడానికి అవకాశం ఇవ్వదు. అయితే ఆ చైతన్యంలో ఇందాక ఎట్లా వచ్చింది? సత్య చైతన్య ప్రకాశ నివాసించాలన జ్ఞాన వీటిల్లో ఇంకా హెచ్చుతగ్గులుగా ఉన్నాడనుకోండి. దీన్ని ఎక్కడ పూర్తి చేసింది? సమృద్ధి దగ్గర పూర్తి చేసింది. ఆ సమృద్ధి దగ్గర కనుక తను పూర్తిగా చేరి ఉంటే చాలు. ఆ చేరి ఉంటే చాలంటే మాట ఎట్లా ఉంటుంది? ఒక దేహాన్ని చివరి విడిచిపెట్టిపోయేటప్పుడు ఏ బ్రహ్మలోకేషు పరాంతకారి పరాత్పరం చింతిస్తారు. అంతవరకు కూడా ఈ పరాప్రకృతి ఎదుగుతాడు.
జారుట అనేటువంటి అంశం రాకుండా ఇది సాధన. అంటే ఇప్పుడు పరాప్రకృతిలో పతనం కావడం, డిస్టార్ట్ చేసుకోవడం, తను తాను వక్రం చేసుకోవడం అనేటటువంటి దుష్టంతో పాటుగా దాన్ని తానే తన ప్రవర్తనలో అనుభవంలో గుర్తించుకుని సవరించుకోవాల్సినటువంటి బాధ్యత తనకే కలుగుతుంది. ఎప్పుడు తనకు తన స్వరూపం అందలేదు, తన స్వరూపాని కోసం వెంటాడటం అనేటటువంటిది అక్కడే జరుగుతుంది. అక్కడే జరిగి దాన్ని గుర్తించుకుంటూ సవరించుకుంటూ పూర్ణత్వంలో ఎదగాలి. ఇది పరమప్రకృతిలో ఉన్నటువంటి తేజస్. ఇది కరోనా. అంటే అపరాప్రకృతి కరోనాకి చెప్పిన విలువ. పరాప్రకృతి కరోనాకి ధ్యానంగా సృష్టియే రచించి చేయడం, ఇంకోటి సృష్టిలో అంశములు ఆధ్యాత్మికములకు విశేషం చూపించడం, అస్మద్భావానికి విశేషం చూపించి జారిపడకపోతే ఎట్లా ఎదగాలి అన్న అంశాన్ని కూడా ఎట్లా సూచించింది. సృష్టి యొక్క భాగంగానే ఆ భాగం ఎట్లా ఉంది, కరోనా భాగం. అయితే ఇప్పుడు దీనిలో ఎట్లా వస్తుందంటే మనిషి ఎక్కువగా ఎక్కడ ఉంటాడు అంటే సాధకుడుగా అయితే కానీ వాడు ఎదుగుతానే మాట అని కాదు. కనుక 84 లక్షల జీవరాశుల గర్భాల్లో మనుషులు, సామాన్యమైన మనుషులందరూ కూడా ఇలాగే ఉంటారు. ఆహార నిద్ర భయమైతునాన్ని సామాన్యమైతే పశుభి నరాణ. జ్ఞానం నరాణం అధికో విశేష. జ్ఞానం అనే మాట ఎరుక. ఏం ఎరుక? అరే ఏమిటి ఇట్లా అయిపోతుంది, నేనెవరు, నేను ఇట్లా అయిపోతున్నానేంటి, నేను ఇట్లా అయిపోతున్నానేమిటి అన్నటువంటి ఆ ఊపితనలో నుంచి ఎరుకగా ఎప్పుడు వస్తుందో ఆ ఎరుకతోనే గముక తాను మళ్ళీ చైతన్యవంతం చేసుకోవటం, ముందు అవటం, ప్రకాశింపజేసుకోవటం, ఎదగటం అనేటటువంటిది ఈ బ్రహ్మరక్షణ వస్తుంటుంది. కనుక కరుణ ఎంతవరకు బ్రహ్మరక్షణ దాకా, మళ్ళీ ఎదిగించేదాకా. అయితే మనకి ఎట్లా ఉంటుందంటే సామాన్యుడికి ఎట్లా ఉంటుంది, ఇది ఒకటి నేను అయిపోతున్నాను అనేటట్టు తనకు బాధగా, బాధ అయినా సరే బోధ. ఎందుకంటే వాడి స్థితికి అందుకని అది అప్పటికి కష్టమైనా సరే నిష్ఠురం కాదు, సరే కష్టమైన నిష్ఠురం కాదు, తాను ఎదగాల్సినటువంటి బాధ్యత అందుకునేంతవరకు వాడు దాన్ని అవస్థపడాల్సి. ఇది కరోనా. ఆ కరోనాకి ఇందాక చూపించిన దానిలో చూడండి కొన్ని కిరణాలుగా బయటకు వెళ్ళటం అనేటటువంటిది దానిలో చూసాం మనం. సూర్యుడు అంటే గబుక్కిన మన బయట దానిలో మనకు కనిపించేటట్టుగా చెప్పుకున్నాం. తీసారు వెనక్కి ఇది చూడండి. ఇది చూడండి. దీనికి తేడా ఒక విధంగా ఇది అపరాప్రకృతి అని చెప్పుకోవచ్చు. ఇది ఎట్లా ఉంది, గీతలు అంటే కిరణాలు ఇచ్చుకున్నట్టుగా అనమాట. అంటే కొహెషన్ అంటారు. అది కూడా ఎట్లా ఉంది, కొంచెం ఉన్నది, ఇదంతా కూడా ఎట్లా ఉంది, ఇచ్చుకున్నట్టుగా ఉంది. ఇది ఒక విధంగా మనం పోల్చుకోవటానికి చెప్పుకోవచ్చు. అవునా? కనుక ఇప్పుడు కరోనా అంటే ఏమిటో, సృష్టి ఏం చేసిందో మనకు అర్థమైంది. అయితే ఇప్పుడు గ్రాహ్య సృష్టి స్వరూపమైనటువంటి మనిషి ఏం చేస్తున్నాడు, అదే పోత అలవాటు జీవితాన్ని ఈ తను తాకిడిగా కొట్టించుకునేటట్టుగా ఇట్లా డిస్టార్ట్ చేసుకొని మెలికలు తిప్పుకొని తిరిగేటటువంటి విషయంగా అలవాటు చేసుకొని దానికి లోనైపోయి అక్కడికంటే వెలుకాడు. ఇప్పుడు ఏమొస్తుంది, కరోనా అనేటటువంటి దానిలో ఇంకొక కరోనా ఏమొస్తుంది అంటే దీన్ని తప్పించాలి.
ఆ తప్పించడం ఎట్లా ఉంది? జీవుడికే బాధ్యతగా వేసి, జీవుడికే అంటే తన ప్రాణధారణే తనకు బాధ్యత, ప్రాణధారణ అన్న అంశమే తనకు బాధ్యత. అయితే అది అందుకుని గుర్తించేటటువంటిగా లేకపోతే ఏం చేస్తుంది? దీన్నే మనకు 4 యుగాలుగా కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అని. కృతయుగం అంటే చేయబడినదే స్వరూపమే తాను. ఎట్లాగైతే సృష్టి చేయబడింది ఎట్లాగో, రచనాత్మకం చేయబడింది ఎట్లాగో, అదే ఆధారంగా అని. అయితే అక్కడ ఎట్లా వస్తుంది? వేరే తాకిడి వచ్చి తను తప్పించడానికి ప్రయత్నం చేస్తే నిలదొక్కుకోవటం అనేటటువంటిది కృతం చేయబడింది. దానికి త్రేతాయుగం దగ్గరికి వచ్చేటప్పటికి త్రాతాత్రయం పాలనే నాకు అంటే తనను పాలించేటటువంటి స్వరూపాన్ని తాను తన దగ్గర స్వరూపాన్ని తాను ఆశ్రయించి నిలుపుకోవడం. ఈ ద్వాపరం దేవుడికి దో పరువు అన్నారు. దో అంటే రెండు కూడా పరములైనవి. ద్వౌ అంటే యోగము, క్షేమము. యోగం అంటేనేమో ముందుకు పోవడం, క్షేమం అంటే కూడా అంటే ఉన్న చోట క్షేమంగా ఉంటాడు. ఇప్పుడు ఎట్లా ఉన్నాడో అట్లా క్షేమంగా ఉండాలి. యోగం అంటే ముందుకు పోవాలి. ఈ రెండు కూడా ఎవరి మీదో భారం వేసి, అంటే సృష్టిలో చేస్తుంది, ఏ దేవుడో చేస్తాడు అనే భారం మీద వేసాం అనమాట. అయితే ఇప్పుడు కలియుగం దగ్గరికి వచ్చేటట్లే ఇట్లా ఉందంటే కదా శబ్ద సంఖ్యానయం, ఎవరెట్లా పలికించుకుంటే అట్లా అట్లా అన్వయం. అవునా? ఇట్లా నివృత్తించ జనాన విదురాసురా నా శౌచమునాపి చాచార నా సత్యం తేషు విద్యతి. ఒక ఈశ్వరుడు సత్యము మన నియామకం ఒకటి ఉన్నాడు, ఒక తత్వం ఉన్నది, సృష్టి ఒకటి ఉన్నది. ఇవి ఏవి కూడా మనిషికి పట్టదు. ఇది అసురం. అసురం అంటే సుర శబ్దానికి సుష్ఠు రాజతి, స్పష్టంగా వెలిగేది సుర లక్షణం. అసురం అంటే వెలగంది, స్పష్టంగా వెలగంది, అస్పష్టమైన మాట. మన జీవితం అంతా అస్పష్టంగా ఉంటుంది. అస్పష్టంలో అక్కడెక్కడే ఏదో కాస్త ఏదో రుచి దాని నాలుగు నాకి బాగుంది, దీన్ని నాకి బాగుంది, దీన్ని నాకి బాగుంది అన్నట్టుగా మనం చాలా అల్పంగా నీచంగా బతుకుతారు మనిషి అనమాట. ఆ నీచమ్మ అల్పం అనే మాట తనకు తాను కల్పించుకున్నటువంటి తనతో కూర్చిన మాట, అంతేగాని ఎవరో ఎత్తి చూపించేటటువంటి వాడు ఎవరో ఎత్తి చూపించినప్పటికీ కూడా దానికి ఏమవుతుంది? ఏం కాదు. అభిమాన అహంకారాలు తెచ్చుకునేటట్టుగా కూడా ఉంటారు. అట్లా కాకుండా తనే చెడిపోతున్నాడు అన్న అంశాన్ని తాను గుర్తింపచేసేటట్టుగా ప్రవర్తిస్తుంది. దీనికి ఎవరు చేయాలి? ఇందా చెప్పినట్టుగా 5 ఎలిమెంట్స్ రీచ్ ది 5 సెన్సెస్, అట్లాగే రీచ్ ది ఎట్లా కాంప్రిహెండింగ్ కాస్మస్, గ్రాహ్యశక్తిని చేరుతాయి అన్నమాట. ఎట్లా చేరుతాయి అంటే మనిషికి గుణపాఠం. ఆ గుణపాఠం ఎట్లా వస్తుందంటే అది బాధతో కూడుకున్నట్టు, బాధించాలి, దెబ్బ కొట్టాలి. దెబ్బ కొడితేనే వాడికి గుణపాఠం. ఇది కూడా కరోనా. ఇప్పుడు మనం ఈ కరోనా చూస్తాం. ఎట్లా ఉంటుందంటే అల్లరి చేస్తే బాగానే ఉంటుంది, కానీ అమ్మ కర్ర తీసుకొచ్చి వచ్చేటప్పటికి బర్రె గుడ్లాగా ఏడుస్తాడు పిల్లవాడు. బర్రె గుడ్లాగా ఏడుస్తాడు, కానీ మళ్ళీ అదే చేస్తాడు, కొట్టినా అదే చేస్తాడు. అంత తీవ్రతగా వచ్చేటప్పటికి అప్పుడు ఈ కరోనా వస్తుంది. ఎందుకంటే మన జీవితంలోనే మనకు చాలా ఉన్నాయి. మనం వశం చేసుకోవడానికి మన ఈతి బాధలు అంటారు. మన ఈతి బాధలే మనకు చాలా గుణపాఠం చెప్తూ ఉంటాయి. మనం ఉన్నప్పటికీ ఇప్పుడు రాను ఏమవుతుందంటే ఒక చెప్పేవాడు వినేవాడు లేనటువంటి చెప్పే పెద్ద లేడు, వినే చిన్న లేడు. చెప్పే పెద్దవాడికి తెలియదు, వేరే చిన్నవాడికి కూడా తెలియదు. వాడికి తెలియదు, చెప్పడం తెలియదు, వాడికి తెలియదు, వినటం తెలియదు. ఇది పెద్ద కరోనా. ఇప్పుడు ఈ కరోనా, దీన్ని కరోనా అంటున్నాం. ఈ చాతకాంతనాన్ని, దోషాన్ని కరోనా అంటున్నాం మనం. అసలు ఆ మాటకు వస్తే దోషాన్ని కరోనా కాదు, ఈ దోషము కూడా కరోనా. అంటే ఎందుకంటే ఆ దోషంలో ప్రవర్తించాలన్నా తన ఉనికితోనే ప్రవర్తిస్తున్నాడు. ఆ దృష్టితో ఇది కరోనా అన్న. ఆ తేజస్సే, ఇంకో తేజస్సు లేదు సృష్టిలో. ఉన్నాను అనుకుంటూనే ప్రవర్తిస్తున్నాడు. ఎన్ని తప్పులు చేసినా ఉన్నాను అనుకుంటూనే ప్రవర్తిస్తున్నాడు. ఉనికి అనేది తనకు నిజస్వరూపం.
పవిత్రమైనటువంటి స్వరూపం తనకి ఉంటే ఉంటే ఉన్నట్టుగా ఉండాలి, ఉంటే లేనట్టుగా ఎందుకు వస్తుంది? ఉంటే లేనట్టుగా కష్ట సుఖాలు అటు ఈ తేడా ఎందుకు వస్తుంది? రాదు. కానీ ఉండాలంటున్నాడు. అనాల్సిందే, అంతకంటే ఉపాయం లేదు. ఎందుకంటే వాడు తను దాన్ని ఆశ్రయించుకునే ఉన్నాడు. సృష్టి రచించింది కాదు. కనుక ఈ విధంగా చాలా చివరికి వచ్చేటప్పుడు కరోనా. అప్పుడు ఈ కరోనా ఏం చేస్తుందంటే, ఉన్నాను అంటున్నావు, నువ్వు ఏమున్నావురా అన్న మాటని మనకు సాధారణంగా మన లోకంలో ఎట్లా ఉంటాం, జీవన విధానం అంటే మన ప్రాణములు ధారణ చేయటంలో మనం ఎట్లా ధారణ చేస్తున్నాం దానిలో తేడా వస్తుంది చూసారా? ఆ తేడానే మనకు పాఠం చెప్తారు, చాలా వరకు పాఠం చెప్తుంది. ఆ పాఠం చెప్పడం అనేటటువంటిది మనకు సాధారణంగా కృతయుగ, త్రేతాయుగ, ద్వాపర యుగ సరిపోతుంది. ఈ కలియుగం దగ్గరికి వచ్చినప్పటికీ అసలు ప్రమాణాలే అందకుండా పోతాయి. అయినా లోపలనే ఆధారం చేసుకుని చెప్పడం అనేటటువంటిది, గ్రహించడం అనేటటువంటిది ఆ విద్య. అది ఆ విద్య మన విడిచిపెట్టిపోదు. ఆ విడిచిపెట్టకపోయినప్పుడు కూడా దాన్ని ఇప్పుడు ఎట్లా చేస్తుంది, పంచమహాభూతంలో మనకు బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రదేశంలో మనకి ఏమంటామంటే ప్రాణ నష్టము అని మనం మాట్లాడతాం. ప్రాణం ఎప్పుడు కూడా నష్టం కాదు. ప్రాణం అంటే జీవ ధారణే ధాతువు, ప్రాణధారణే ధాతువు. ఈ ప్రాణము పుట్టుట చచ్చుట అంత దేహంతో కూర్చొని మాట్లాడుకుంటున్నాం కనుకనే ఇదే ముందు కరోనా. మన జీవితం బయట దాంతో కాదు, దాని ఉనికితో కూర్చో. దీని నుంచి తప్పించుకోవాలి, చావు నుంచి తప్పించుకోవాలి అంటాడు. చావడానికి సిద్ధంగా ఉన్నాడు. దీన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కష్టపడటానికి సిద్ధంగా ఉన్నాడు. సిద్ధంగా దానికి ఒక శ్లోకం ఉంది. పుణ్యస్య పరమిచ్చంతి పుణ్యం నేర్చంతి మానవాః, పాపస్య పరమిచ్చంతి పాపం నేర్చంతి పాపం నేర్చంతి మానవ పాపం కుర్వంతి అన్నట్టు. మన పుణ్యమేమో కావాలి, పుణ్యకర్మేమో చేయడు. పుణ్యస్య పరమిచ్చంతి పుణ్యం నేర్చంతి, పుణ్యకర్మ చేయడు. పాపం నేర్చంతి పాపం కుర్వంతి అన్నట్టు. పాపమేమో వద్దు, పాపాన్ని కోరి చేస్తాడట. కానీ వాడు ఎందుకు చేస్తాడంటే తెలియటం. అసలు తెలియటం అంటే ఏం తెలియటం లేదు, ఆ పాపపుణ్యాన్ని తెలియటం కాదు. పాపపుణ్యాలు అక్కడ లేవు కదా. ఏం చేసినా పాపము తన రూపంలో తనకు వస్తుంది, తన గ్రహింపులో వస్తుంది. పుణ్యము తన గ్రహింపులో వస్తుంది. పుణ్యం లేకపోతే పాపం ఇతర లోకంలో మాట్లాడతారు. మనకి ఎక్కితేగా నువ్వు ఉనికి కోసం బయటికి పోయినావు, పాపాన్ని తెచ్చుకున్నావు. ఎందుకు పోయినావు? ఉనికి కోసం బయటకు ఎందుకు పోయినావు? బయట ప్రవర్తిస్తుంటే ప్రాణధారణ తన దగ్గర దాన్ని చూసుకోవడం కోసం పోయినావు. తన ప్రాణధారణ చూసుకుని తను స్థిరం చేసుకోవడం కోసం పోయినావు. కానీ ప్రాణం అక్కడే ఇచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ తెచ్చుకోవాలన్నది. అక్కడి ఇచ్చేసి మళ్ళీ అక్కడి నుంచి తెచ్చుకోవడం ఏమిటి? ఇది కనుక మనకు ఈ తేడా ప్రవర్తనే ఎట్లుందో ఆ తేడా ప్రవర్తన మాటికి తనకి ఎట్లా చూస్తుంది, తనకు తన ప్రాణము ధారణ కావడం లేదు, జీవం అందటం లేదు. బతుకుతున్నావంటే రోజుతున్నప్పట్లేక బతకలేక చావలేక అన్నమాట మనకే తెలుస్తూ ఉంటుంది. మరి తెలియక కూడా కొన్ని నీతులు చెప్తూ ఉంటారు, లోకంలో నీతులు చెప్తూ ఉంటారు. ఆ నీతులు చెప్పడం ఎట్లా ఉంటుంది? వాళ్ళకి ఎంతమంది తెలుసు అంటే బయట జీవితమే, బయట దాన్ని ఆశ్రయించి జీవించడమే జీవితం ఉంటారు. కానీ కరోనా ఎప్పుడు బయట దాన్ని ఆశ్రయించి జీవించదు. సూర్యుని చుట్టూ కరోనా సూర్యుడు ఆశ్రయించి జీవించింది. సూర్యుని చుట్టూ కరోనా భూమిని ఆశ్రయించలేదు, బయట ఎక్కడా లేదు, మనకు తెలియట్లేదు. తేజస్సు మీరు ఇంకో దాన్ని ఆశ్రయించలేదు, ఇది మనకు తెలియదు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మన మాటలు ఉంటాయి. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంటికి పో. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంటికి పో. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంటికి పో అని మనం తరిగినట్టుగా సృష్టి ఏం చేస్తుంది? ఇక్కడికి ఎందుకు వచ్చావు? బయటికి ఎందుకు వచ్చావు? నీ స్థానానికి పో. బయటికి ఎందుకు వచ్చావు? నీ స్థానానికి పో. బయటికి ఎందుకు వచ్చావు? నీ స్థానానికి పో. ఈ మాట మనకు అర్థం కావటం లేదు. ఎట్లా అర్థం కావట్లేదంటే 84 లక్షల జీవరాశుల గర్భాల్లో ఈ విధంగా తరిమించుకున్నప్పటికీ కూడా ఒక పక్షాన ఈ విధంగా తరిమించుకుంటున్నాడు, ఇంకో పక్షాన నేను అని విడవకుండా తపస్సు చేస్తున్నాడు.
నేను నేను విడవకుండా తప్ప శుభపక్షాన మరి బయట నుంచి తెరవించుకుపో, నేను ఇక్కడ లేదు, అక్కడి నుంచి పో, లోపలికి పో, లోపలికి పో, లోపలికి పో, అంతర్ముఖంగా అని జరుగుతోంది ఒక పక్షాన. రెండు పక్షాలు జరుగుతున్నప్పటికీ అక్కడ అర్థం కాలేదు, మానవ జన్మ అర్థం కాదు. అవునా? ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? మనం చెప్పుకున్నాం, నువ్వు సచ్చిదానంద స్వరూపుడవే, నువ్వు సచ్చిదానంద స్వరూపుడవే, నువ్వు సచ్చిదానంద స్వరూపుడవే అని మనకు పంచమహాభూతములు ఎట్లాగైతే ఇంకా ఆ 20 ప్రాంతంలో ఉన్నటువంటి భూతములు కూడా మనకి ఎప్పుడైతే ఎట్లాగైతే ఫ్రీక్వెన్సీస్ ఆ తరంగములను దాటించేటటువంటి తీవ్ర మనకు తేజ రూపంలో ఆటోమేటిక్గా అందిస్తున్నాం. దీనికి చెప్పిన మనం యాంటెన్నా పిలక పెట్టుకోవాలి, తర్వాత యాంటెన్నా, ఇదేమో డిష్, ఇదేమో యాంటెన్నా. లేదు ఆడవాళ్ళు పెట్టుకోవాలి, లేకపోతే అందరూ తీసుకోలేవు. ఇప్పుడు ఈ డిష్ యాంటెన్నా మాట మాట్లాడుతున్నారు. ఇప్పుడు యాంటెన్నా అనే పదం చెప్పి ఎలక్ట్రానిక్స్తో పోతే మాట్లాడి, ఎలక్ట్రానిక్స్ అంటే నెగటివ్ చార్జ్ చేసి filled throughout the universe today by the scientist. అంత నెగటివిటీ ఎలక్ట్రానిక్స్ మీద పనిచేస్తుంది, నెగటివిటీ నాట్ న్యూక్లియస్. ఆ న్యూక్లియస్తో పడుతుంది చరకాక న్యూక్లియర్ బాంబు చేస్తే ధ్వంసం అయిపోయింది అంటారు. వాడి న్యూక్లియస్ వాడికి అర్థం కాదు, ఎలక్ట్రానిక్స్ వాడికి అర్థం కాదు. ఎందుకు అర్థం కాలేదు? బయట అనుకున్నాడుగా, జీవితం బయట అనుకున్నాడు, ఎలక్ట్రానిక్స్ అన్నా బయట అనుకున్నాడు, న్యూక్లియస్ అనే బయట అనుకున్నాడు, కాఫీ బయటే, తాగటం బయటే, తినటం బయటే, అయిపోయింది అన్నం బయటే, మళ్ళీ కావాలంటే బయటే, బయట చేయడం. అంటున్నా అప్పుడు ఏం చేస్తుంది? పంచమహాభూతములు కమింగ్ టు ప్లే. అవి రంగానికి వస్తాయి. ఎట్లా వస్తాయి? మనుషుల్ని ఆదరించడానికి. దానిలో ఏది ఏ రూపంలో ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భూమి ఏం చేస్తుందంటే అది భూకంప రూపంలో వచ్చి క్షీణించబడడం. కొంత ఏం చేస్తుంది? బంధం కలిగిస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే ప్రాణం డెత్ కేసెస్ మాట్లాడేస్తారు. ఆ డెత్ కేసెస్ చనిపోయినారు, వాళ్ళకి ఏం చేయాలి? ఇప్పుడు ఉంది కదా ట్యాక్స్ పేయర్స్ అమౌంట్ ఇచ్చే, ఒకరికి లక్షలు ఎక్కడ పట్టి రావాలి, మెంట్ చేయాలి అంటారే. కానీ అది భూకంపం ఎందుకు వచ్చింది, మనం ఎందుకు చేస్తున్నాం, ఎందుకు అవుతున్నా ఇట్లా, మన సంస్కారాన్ని మనం చేసుకోవాలి, నివృత్తి చేసుకోవాలి అన్న అంశము పాలకులకి తట్టదు, పాలింపబడేటువంటి ప్రజలకి తట్టదు. అసలు ఆ అంశం మనకంటూ ఒకటి ఉన్నది, మనకు తెలుసును, మనకు రచించింది, మనకు నిజమైన కరోనా అది సేవింగ్ కరోనా ఏంటండి. తన స్వరూపానికి ఇట్లా ఎప్పుడు సేవించి దాన్ని మనం సేవించుకుంటూ, స్వరూపాన్ని సేవించుకుంటూ నేను కరోనా మనకు ఉన్నది, సృష్టి ఇచ్చింది అనే మాట మనకు అర్థం కాదు. అసలు ఆ దాకా రానే రావడం. అందుకని ఏం చేస్తుంది? భూమి భూకంపం చేత చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత నీరు ఏం చేస్తుంది అంటే, నీరుకి చలనం లేదు, కదిలిస్తే చలనం, లేకపోతే లేదు. నీరు పల్లం లేవు అంతే. కానీ నీటిలో నీరు అంటేనే ఇప్పుడు మన సైంటిస్ట్ H2O అంటున్నాడు, అంటే హైడ్రోజన్, ఆక్సిజన్. ఆ వాయువు ఏం చేస్తుంది? తను విజృంభించి నీటిని రెచ్చగొట్టి, ఎందుకంటే మనం భూమి మీద నీరు బాగా ఇప్పుడు 79% అంటున్నారు, ఒకప్పుడు తక్కువగా ఉండేది 79% అంటున్నారు. ఇప్పుడు అంతకంటే తమాషాగా ఇప్పుడు ఎట్లా ఉందంటే, అప్పుడు ఏముంటుంది? భూమి మీద నీరు ఆక్రమిస్తుంది ఎక్కువగా. అది వస్తుంది. మొన్న మేము ఇక్కడ మొగ దగ్గర ఘంటసాల పోతే, ఆ ఘంటసాల తోడులో వాళ్ళు ఏమన్నారు, ఒక శివాలయం ఉంది. ఆ శివాలయం దగ్గర వాళ్ళు ఏమన్నారంటే, ఒకప్పుడు సముద్రం ఇక్కడ దాకా ఉండేది, వెనక్కి వెళ్ళిపోయింది. అవునా? మొత్తానికి ఏదైనా కానీ మరి ఏమొస్తుంది? కుప్పెళ్ళు వస్తాయి. కుప్పెళ్ళు వచ్చి ప్రాణ నష్టం చేస్తుంది. ఇది కదా మొన్న ఏమైంది? దెబ్బ మీద దెబ్బ.
ఎప్పుడు లేనటువంటి హైదరాబాద్లో ఇళ్లల్లో నీళ్ళు వచ్చేసినాయంటే అది ఎంత విడ్డూరమో. హైదరాబాద్లో వర్షం రావాలంటే ఈ సముద్ర తీర ప్రాంతం అంతా పెద్ద వర్షాలు వస్తే అని కాస్త కరోనాలో కాస్త 4 కిరణాలు వచ్చినట్టు అంతే. అటువంటి హైదరాబాద్లో వచ్చి ఇంకా తమాషా ఎట్లా ఉందంటే హైదరాబాద్లోనేమో వర్షాలు వచ్చి ఇళ్లలో నీళ్ళు వచ్చేసినాయి, మోవలో నీళ్ళు వర్షం రాలే. ఇప్పుడు మనకి అర్థమైంది. ఇన్నాళ్ళు చూసింది ఎట్లా ఉంది, తీర ప్రాంతంలో బాగా వర్షాలు వస్తే ఈ ఉప్పెనలు వస్తే కొంత తుప్పర్లు అక్కడ పడతాయి. రాయలసీమలో కూడా అట్లే తుప్పలు దూరంగా ఉన్నాయి, అటు పడిపోయాయి అన్నమాట. వర్షాలు తక్కువగా అక్కడ ఉంటాయి. అటువంటిది ఇప్పుడు ఎట్లా ఉంది, ఎక్కడ ఎవరిని కొట్టాలో అక్కడ వాడిని కొట్టేట్టుగా, ఎక్కడ ఎవరిని కొట్టాలో వాడిని కొట్టేట్టుగా. ఎందుకు వస్తుంది? ఈ గాలి యొక్క ప్రభావం. వాయుగుండం అని కనీసం అది గుర్తించుకున్నారు. ఆ పదం గుర్తించారు వాయుగుండం ఉన్నదని. వాయుగుండం అని గుర్తించుకున్నారు. వాయుగుండం అని గుర్తించిన తర్వాత కూడా ఒక్క మాట, అసలు వాయుగుండం ఎందుకు వస్తుందంటే సముద్రం ఉంది కనుక. ఆ వాయువుకి అసలు ఆ గుండం తయారు చేయడానికి ఎవరు ప్రేరేపణ చేశాడు? ఏ ప్రేరణ వల్ల వస్తుంది? దేని వల్ల వస్తుంది? మనకి ఏ గుండం కోసం వస్తుంది? ఆ వచ్చి మనకు వర్షాలు కురిపించి మనకు మనం అనుకున్న నష్టం చేస్తే వాయువుకి ఏమొచ్చింది? సముద్రానికి ఏమొచ్చింది? వాయువు. వాయువు అని తిట్టుకోవాల్సిందే కానీ అరే మనం ఏం చేస్తున్నామని ఒక్కసారి ఆలోచించుకునేటటువంటి యోగ్యత లేదు ఈ మనిషికి బుర్ర ఉంది కానీ బుద్ధి లేదు. బుద్ధిని పెడితే బుర్ర బరిగా పనిచేస్తుంది. బుర్ర అంటే మెదడు. కొంచెం కూడా ప్రశ్న వేసుకోవాలి. అదైంది అంటే గుణపాఠం ఎప్పుడు ఎట్లా చెప్తారంటే నెమ్మదిగా కొంచెంగా తర్వాత తీవ్రంగా. అయితే కనుక నీరుని ప్రకోపం చేసి భూమి ఉన్నది కనుక భూమి అట్లా భూకంపంతో కాబట్టి నీరుని ప్రకోపం చేసి నీరును చిమ్మి దానివల్ల నష్టం చేయడం అనేటువంటి దెబ్బ కొట్టడం అనేటువంటిది ఒక విధంగా అయిపోయింది. ఇప్పుడు మనకి వచ్చింది నేరుగా వాయువు. మహాభూతములు ఉన్నాయి, ఆ వాయువుతోనే వస్తుంది. ఆ వాయువు ఎట్లా వస్తుంది? భూమి ఎట్లయితే తెచ్చుకుంటుందో వాయువుకి మీకు తెలిసిన చలనం లేదు. అది భూమి తిరుగుతున్నందువల్ల దానికి ఏమంటారంటే వ్యాక్యూమ్ క్రియేట్ అన్నమాట. ఆ తేడా వచ్చినందువల్ల చూస్తుంది. పైన ఫ్యాన్ రెక్కలు తిరుగుతూ ఉంటే మనకు వస్తుంది గాలి వస్తుంది. ఆ తిరిగినందువల్ల గాలి వస్తుంది. ఇక్కడే గాలి ఉంది, ఈ గాలి చలనం లేదు. ఆ తిరుగుతున్నందువల్ల ఏం చేసింది? ఈ గాలిని తిప్పుతుంది, గాలికి చలనం ఇస్తుంది. ఇచ్చినందువల్ల వస్తుంది కానీ స్వతసిద్ధంగా దానికి లేదు. యథా ఆకాశ స్థితో నిత్యం వాయువు సర్వత్రగా. ఆకాశం ఎట్లా సర్వం వ్యాపించి ఉన్నదో వాయువు కూడా సర్వం వ్యాపించే ఉన్నది, కానీ దాని ఒక చోట నుంచి ఇంకోవటం అనే మాట లేదు. అయితే ఎక్కడ వస్తుంది అదంతాను? నిరవయవ ప్రాంతంలో ఈ సిద్ధాంతం స్పష్టంగా. అవయవ ప్రాంతం దగ్గర వచ్చేటప్పటికీ భూమి తిరుగుతుంది కనుక భూమి దానికి చలనం వచ్చినట్టుగా ఉంటుంది. ఆ చలనం వచ్చినట్టుగా ఉండి ఏం చేస్తుంది? మనకు ఆ భూమి ఎట్లాగైతే విచ్చుకొని కంపంలాగా వస్తుందో వాయువు కూడా విచ్చుకొని ఏం చేస్తుందంటే అది మధ్యలో ఎందుకంటే అది మొత్తం కొడితే దేనికి వెలిగినాం. సో ఇది అక్కడికి ఏం చేస్తుంది? అది ఆ మధ్యలో ఫ్లేక్స్ అంటారు. ఫ్లేక్స్ అంటే మీకు కార్బన్ ఫ్లేక్స్ బాగా అర్థం కాదు. కార్బన్ ఫ్లేక్ అంటే ఎట్లా ఉంటుంది? ఆ మొక్కతోనే బద్దలాగా ఎట్లా వచ్చినట్టుగా ఉంటుందో ఆ బద్దలాగాను, లేకపోతే సేమియా పొడుగుగా ఉంటుంది చూసినా అట్లా బద్దలాగా అది మధ్యలో వ్యాక్యూమ్ క్రియేట్
అవునా, అది చేసుకునేప్పుడు ఏమవుతుందంటే అది డెన్స్ అవుతుంది. ఆ డెన్స్ అయిన స్వరూపంగా మనకు ఒక కరోనా వచ్చింది పోయినమాట. అది ఎక్కడ పడితే అక్కడ వాళ్తుంది. అది ఎక్కడ పడితే అక్కడ వాడటం ఉన్నందువల్ల దాన్ని ముట్టుకుంటే మనకు అది అంది ఏం చేస్తుంది, ఆ ప్రాజెక్ట్స్ వాయువు. ఇది కరోనా ఈస్ ఓన్లీ ఎయిర్, నథింగ్ బట్. అయితే అది ఎట్లా అవుతుంది చేసినందువల్ల ఆ వ్యాక్యూమ్ అనేటువంటి దాన్ని క్రియేట్ అయింది. ఆ డెన్సిటీ తక్కువైపోయిందో మనం శ్వాస పీల్చడానికి కానీ మనం తీసుకోవడానికి తేడా వచ్చింది. అప్పుడు అంటే ఏంటంటే మనకు గ్రహింపుకి దేహానికి అందించడానికి తేడా వస్తుంది. ఆ తేడా వచ్చినందువల్ల అది ఒకటి కంటుకొని ఒక చోట పుట్టుకుంటే అనుకున్నట్టుగా ఇంకో చోట పుట్టుకుంటే ఇంకోటికి పోయి పాకినట్టుగా ఇట్లా మనకు అంటువ్యాధులు వెళ్ళిపోతుంది. ఎందుకు? గాలి సోకుతుంది. ఈ గాలి అవతల దాని పడి వచ్చింది. ఇప్పుడు రెండో వేపులో ఎట్లా వస్తుందంటే అది కొంచెం డెన్స్గా ఉంటుందో కొంచెం ఆ డెన్సిటీ తగ్గింది అనుకోండి, తగ్గినప్పుడు ఏమవుతుంది, దానికి చలనం. ఆ చలనం పోయి ఇప్పుడు గాలి తరుగుకుంటూ వస్తుంది. ఇంకా కాస్త పోతే వస్తుంది, ఇంకా రేరిఫై అవుతుంది, ఇంకా డెన్సిటీ తగ్గు. అప్పుడు దానికి ఇంకా వేగం వస్తుంది. అది క్రమంగా పెంచుతుంది. ఆ పెంచి మన దాకా వెళ్ళాలి. మనకు పాఠం చెప్పాలి. మనం చేసే తప్పులేమో చెప్పుకుందాం, మనకు కూడా పాఠం చెప్పాలి. నీ ప్రవర్తనలోనే దోషం ఉంది, నీ ప్రవర్తనలో దోషం ఉంది, నువ్వు ప్రవర్తన దోషం లేకుండా ఉండు. అవునా? ఇప్పుడు ఏమొస్తుంది, ఆ డెన్సిటీ గాలిలో ఉండేప్పటికి మనం పీల్చుకునే గాలిలో కూడా డెన్సిటీతో కూడా వచ్చేసి లోపల బ్లడ్ క్లాటింగ్ కూడా వస్తుంది. అది ఎక్కడ వస్తుంది? లేకపోతే ఎట్లా? ఎక్కడొచ్చినా బ్లడ్ క్లాట్లే. నేరుగా గుండె మీదకి వస్తే ఆన్ స్పాట్ మనం డెడ్. అమ్మా, ఆన్ స్పాట్ డెడ్, ఈ మాటలు మనకి ఎట్లా ఉన్నాయంటే చాలా కష్టంగా ఉన్నాయి. ప్రాణ నష్టం వచ్చింది. ప్రాణానికి నష్టం ఎక్కువ లేదు. ఈ దేహం విడిచిపెట్టిపోయిన తర్వాత జీవుడు చావటం లేదు. దేహం విడిచిన తర్వాత జీవుడు చావటం లేదు. ఇంతమంది చచ్చిపోయినారు, మనము ఆక్రోధం చేస్తున్నాం, ఎవరు చావటం లేదు. చావు అనే మాట సృష్టిలో లేదు. మ్యాటర్ ఈస్ నీదర్ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్ సృష్టిలో. అట్లాగే మ్యాన్ ఈస్ నీదర్ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్. ఎక్కడికి పోతాడు? తన స్థానానికి పోతాడు. తన స్థానం ఏమి? దేహం కంటే వేరే ఏ స్థానంలో ఉండి దీన్ని దేహాన్ని నడిపించుకుంటున్నాడో వాటిని బాగా అర్థం చేసుకోండి. దేహంలో తాను ఏ స్థానంలో ఉండి దేహాన్ని నడిపిస్తున్నాడో ఆ స్థానానికి పోతాడు. దేహాన్ని విడిచేసి ఆ స్థానానికి పోతాడు. అయితే మనిషికి ఆ స్థానం యొక్క విలువ తెలియటం లేదు కనుక, ఏమవుతున్నప్పటికీ దేహం మీద అనుకుంటున్నాడు కనుక దేహం నష్టం చూపించి, దేహం నష్టం పోతుంది కాదు, గబుక్కని రాగానే విడిపోయేసి పుడుకొని చంపేసి వెళ్ళిపోవడం కాదు, చేస్తుంది వాడిని బాధిస్తాం. ఈ బాధిస్తూ ఉంటే ఆ మందులు ఈ మందులను పరిగెత్తుంటారు. ఇక చూసుకో, వాట్సాప్ అంతా నిండా ప్రతివాడు వాడికి వచ్చినట్టుగా ఎవరు చెప్పడం అంతే. ఇంకా జ్యోతిష్ శాస్త్రం వాడు కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఆ జ్యోతిష్ శాస్త్రం వాడు చెప్పడంలో చిన్న విషయం అర్థం చేసుకోవాలి. జ్యోతిషం అనేటటువంటిది ఇప్పుడు మనం కరోనా సిస్టమ్ పంచమహాభూతంతో ఏం చెప్తున్నాం, అది జ్యోతిష్ శాస్త్రం. దానికి ఇప్పుడు మన వాళ్ళు జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది వేదాంగ జ్యోతిషం అని లగధ అనే ఆయన 42 శ్లోకాలు 45 శ్లోకాలు ఉన్నది. శ్రీకృష్ణ మఠంలో వేదాంగ జ్యోతిషం అనే పుస్తకం ఉన్నది. దానిలో ఆ చెప్పడాల్లో కూడా ఇంకా దానికి కేవలం మనతోనే పోల్చుకొని, అసలు గ్రహములు అంటేనే గ్రహణాతీతి గ్రహ, నేను గ్రహిస్తున్నాను కనుక నేను ఒక గ్రహం తనతో పోల్చుకొని, ఆ నవగ్రహాలంతా కూడా తనతో పోల్చుకొని ఈ విధంగా చాలా తేజవంతంగా ఆ 45 శ్లోకాలని వేదాంగ జ్యోతిషంలో లాగా చక్కగా చూపించారు. అటువంటిది చాలా స్పష్టంగా శ్రీకృష్ణ మఠం నుంచి విడుదలైన పుస్తకం. అవునా? అయితే దాని విలువ తెలియకుండా ఇప్పుడు జ్యోతిషం అంతా ఎట్లా ఉంటుందంటే, కుజుడు రాహు వెళ్తే ఎవరు లెక్క పెట్టి వెళ్తే ఇక్కడ ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నాడు, ఆయన అక్కడ ఉంటే ఇప్పుడు ఏమొస్తుంది, ప్రజలకు ఈ సుఖం వస్తుంది అని వాళ్ళ స్థానానికి ప్రజల లౌకిక సుఖానికి పోల్చుకుని మాట్లాడతారు వాళ్ళు. గ్రహములకు ప్రజల లౌకిక సుఖానికి తేడా లేదు ఇప్పుడు కూడా.
అసలు ప్రజల లౌకిక సుఖంతో మాట్లాడటం అనేటటువంటిది ఎంత బుద్ధి తక్కువ అంటే బుద్ధి అంటే అవగాహన, తన ఉనికిని తాను తెచ్చిపెట్టుకోవడం తక్కువైంది. తన గ్రహింపు తక్కువైంది కనుకనే బుద్ధి తక్కువ అంటే. మన బుద్ధి తక్కువ అంటే కోపం, దానికి ఉంది బుద్ధి అంటాడు. తన ఉనికిని తెచ్చిపెట్టుకోవడం అంటే, నిలబెట్టుకోవడం అంటే ఏమవుతున్నా ఎక్కడ ప్రవర్తిస్తున్నా నేను, నాకేమవుతుంది, కోహం, నేనెవరు అని గుర్తించడం బుద్ధి లక్ష్యం. అందుకని బుద్ధి జ్ఞానం అసమ్మోహ క్షమాసత్యం అని బుద్ధి భవంతి భావభూత మత్త. బుద్ధి అనే పదం నాతో పోల్చి, అంతేగాని విషయాలతో పోల్చి కాదని దశమాధ్యాయంలో భగవద్గీతలో స్వామి చెప్పారు. అవునా? కనుక ఈ వాయువు ఏం చేస్తుందంటే ఆ ఫ్లేక్స్ లాగా ఉండేసి ఎట్లంటే అటుపోతుంది, అది పోయి అది ఇంకా రేపు పై చేస్తే అవుతుంది, రేపు పక్షులాగా రావుతారు. సో వస్తుంది, ఇంకా రావాల్సిందే. మనుషులు మారకపోతే కలియుగంతో యుగం పూర్తిగా. ఇది నిద్రించడం కాదు, కానే కాదు, మనకు మన తేజస్సు మనం గుర్తింప చేసేది. ఈ గుర్తింప చేయడం అనేది ఎట్లా ఉంటుందో, దాని దోషం ఎట్లా ఉంటుందో ప్రశ్నించుంటాయో అవునా. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఎట్లా ఉందంటే, ఈ వాయువు ఇట్లాగా కొంతవరకు వస్తుంది. లేకపోతే అగ్ని లక్షణం, అగ్నికరణ కూడా వస్తుంది. అగ్నికరణ ఎట్లా వస్తుంది, మనకు పైనుంచి సుడు ఎట్లా వస్తుంది, కిరణాలుగా వస్తుంది. రేపు ఎట్లా వస్తుంది, విపుల వలగా వస్తుంది. సూటిగా నీరు పడితే ఎట్లా ఉంటుంది, కిరణం పడితేనే ఎట్లా ఉంటే, అగ్ని కణములాగా పడితే ఎట్లా ఉంటుంది. ఆ రోజు వస్తుంది, మనం ఎట్లయితే తిన్నాం ఆ రోజు వస్తుంది. దాంట్లో ఇంకా ఆకాశ లక్షణం. ఆకాశం ఎట్లా అవుతుంది, ఆకాశం అంటే ఇప్పుడు సైంటిస్ట్ స్పేస్ అన్నాడు. స్పేస్ అంటే ఉండడానికి చోటు అని. ఎవరు ఉంటానికి చోటు, ఈ దేహాలు ఉండటానికి భూమి చోటు, ఆకాశం చోటు. ఏం అర్థం కాదు స్పేస్ని. ఆస్మతో కాశ్యతే ఇక ఆకాశం. స్మృతి తప్పి ప్రవర్తిస్తారు మనుషులు, స్మృతి తప్పి ప్రవర్తిస్తారు. ఏం ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. అప్పుడు కదా మొన్న 2012లో మనకు ఒక పెద్ద వేవ్ వచ్చింది. ఏమిటిది, భూమి అంతా కూడా ప్రళయం అయిపోతుంది, అది ఎప్పటికీ 10 గంటలకి ప్రళయం అయిపోతుంది అని 8:30కి 9కి కూడా టీవీలో వస్తున్నాయి. ఇంకో వచ్చేస్తుంది చూడ, ఇట్లా నీళ్ళు కొట్టుకొని వచ్చేస్తే మీ దగ్గర ఉంటుంది, ఇంత చూసుకోండి అది. కనీసం అప్పుడైనా ఏదైనా కాస్త కృష్ణారామాన అది మా ఇంట వంట కుక్క కూడా లేదే. అంటే వస్తుంది ఇప్పుడు, అంటే వస్తుందో అని నాస్తికం మాట్లాడారు కానీ, ఏదో వస్తుందని ఆస్తికం మాట్లాడారు కానీ, కొంచెం అంత జ్ఞానం, ఏ జ్ఞానం ఉండాలి, తను ఎవరో తెలుసుకోవాలి. పంచమహా మనం ఎంతవరకు ప్రయోగంలో ఉన్నాం, 3వ ప్రయోగంలో ఉన్నాం, వాయు యొక్క ప్రయోగంలో. ఇది బాగా ఏది ఒక రోజుతో తిరిగిపోదు, కొన్నాళ్ళు చేసిన తర్వాత కాకపోతే ఇంకో ప్రయోగం అని బుద్ధి రావాలి. ఆ బుద్ధిని చెప్పలేకపోతే ఎట్లా వస్తుందో అవన్నీ కూడా కొన్ని ఉంటాయి. దాన్ని కొన్ని మనం చేద్దాం. అన్నిటికంటే ముందు ముఖ్యం వస్త్రధారణ. ఏముంది దానిలో, ఆ వస్త్రం వేసుకొని ఎట్లా కొలుకుతున్నావో అట్లా కొలుకుతోంది, అట్లా చెదరిపోతుంది. మంచి మహాభుతాత్మకమైనటువంటి సృష్టి అంతా కూడా, బయట సృష్టి అంతా కూడా తమాషా అనుకుంటున్నావు. అట్లాగే అవుతున్నావు నువ్వు, లోపల నీకు తెలియటంలే. నేను అందటం లేదు మనిషికి, నీ కొలుపుడే అందుతుంది. ఈ కొలుపుడే అందుతోంది నీకు, నీ స్వరూపం నీకు అందటంలే. అర్థమవుతుందా లేదా, ఆ వేషం వేసుకుని వాడు పోతుంటే కొలిగిపోతున్నాడు చూడు. బండి వాడు ఎంత దాకా విసిరిపోయినాడంటే కాస్త పోస్తే కూడా కాదు, వాడి బండి కొన్ని ఇట్లా
కోట్ల జన్మలు కూడా మళ్ళీ వాడి స్థానాన్ని వాడు రాలేడు. అంత తీవ్రంగా ఉంది కనుక శ్రీకృష్ణానంద మఠం గట్టిగా చెప్తుంది మనుషుల్ని వస్త్రధారణ మారాలి, వస్త్రధారణ మారాలి, వస్త్రధారణ మారాలి. వస్త్రధారణలోనే ఉంది తేజిస్తుంటారు కూడా. మొట్టమొదటిది సైన్స్ పేపర్స్లో దాన్ని 2 మాటలు చర్చ చేసుకున్నాం. దీనికి ప్రాముఖ్యత ఉంది కనుక అన్నట్టుగా. ఏమనుకున్నా దేహమే ఇది కాదు, దాని ఏదో వస్త్రం కప్పుకోవడానికి ఏం చేయాలనో చేసుకుని దాన్ని కాపాడుకుని దేహాన్ని కాపాడుకుని దేహంతో ఏం చేయాలో చేయడం కోసం మనం వచ్చాం. కానీ కొలకడానికి రాలేదు సార్, కొలకడానికి రాలేదయ్యా. ఓ జీవా, కొలకడానికి రాలేదు, నేను కులికింపజేస్తోంది, కలయబెడుతోంది. ఈ మాట బాగా గుర్తించాలి, చాలా బాగా గుర్తించాలి, చాలా చాలా బాగా గుర్తించాలి. అన్నిటికంటే ముందు ముఖ్యంగా ఈ రోజున ఈ కరోనా నుంచి మనం బయటపడాలంటే ముందు వస్త్రధారణ. కరోనా నుంచి బయటపడాలంటే ఎట్లా? ఏ కరోనా? ఇప్పుడు మనం అనుకుంటున్న కరోనా, ఆ కరోనా మన నిజంగా కరోనా మనం ఏం చేయటం లేదు. ఏం చేస్తుంది? మారుతావా అనేది కరెంట్ ఉంది అంతే. కొట్టడం లేదు, చంపడం లేదు. నేను మారినా తెలియటం లేదు, ఏం తెలియదు. డాక్టర్ దగ్గర పోతా, డాక్టర్ దగ్గర పోయి గంటలు పేరులు నిలబడతా, వాడిని ఏదైనా ఇస్తారు, చేస్తారు. ఏమన్నా అర్థం ఉందా? వాడు టెస్ట్ చేసింది సరిగ్గా లేదు, ఇక్కడికి వచ్చి ఏం చెప్తారంటే వాళ్ళు పాజిటివ్ చెప్పినా నమ్మేటట్లేదు, నెగిటివ్ చెప్పినా నమ్మేటట్లేదు. సరిపోయి ఏమవుతుందో మరి ఎందుకు పోయినట్టు? మనం గుర్తించవలసిన ఇంకో విశేషం ఏంటంటే, ఇప్పుడు ఇమ్యూనిటీ మీద మాట్లాడుతున్నారు. ఇమ్యూనిటీ అంటే దానికి నిగ్రహ శక్తి అని. ఇమ్యూనిటీ అంటే నిగ్రహ శక్తి అంటే దాని యొక్క ప్రకోపం ఉన్నప్పటికీ కూడా మనం తిండి చేత అంటే ఏం తింటావు? అది నువ్వు ఇది అజ్జయ్ ఇజ్జయ్ ఇది బాగా అంతేగా అజ్జయ్ ఇజ్జయ్ ఆ తిని ఇది తింటే వస్తుంది, లేకపోతే 28,000 అవుతుంది, అంతకంటే ఇంకా కాదు. ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకో, అది పెట్టుకో, ఇది పెట్టుకో, ఈ మాటలు చెప్తారు. చెప్పారు ఆయన కాదురా, నీ సంస్కారంను బాగు చేసుకో. సంస్కారం, బిల్డప్ యువర్ క్యారెక్టర్. సంస్కారంను బాగు చేసుకో. ఆ కరోనా ఏమవుతుంది? అది ఆ కరోనా కాదు. ఆ కరోనా కూడా మన ఆశ్రయించే ఉంది. ఇప్పుడు మన ఎట్లా ఆశ్రయించింది? మన దోషమును ఆశ్రయించి దోషమును ఎట్లా నిన్ను తప్పించి నిన్ను బయటికి తీయాలి, అట్టయ్యే ఉంది కరోనా ఉంది. కానీ నిన్ను చంపడం అర్థం కాదు. ఆ చంపడం అనే మాట వస్తే ఈ దేహంతో ఈ అవతారాన్ని తీసేస్తే ఉన్నా సరే మళ్ళీ ఇంకో అవతారానికైనా సరిగ్గా వస్తాడేమో. అంత మొండికేసున్నాం మనం. గ్యారంటీ వస్త్రధారణ మారకుండా ఈ సృష్టి బాగుపడదు. ఈ సృష్టి బాగుపడదు గ్యారంటీ. అర్థందా? చాలా స్పష్టంగా ఊపేస్తుంది మనిషిని. ఫ్యాషన్, ఆ ఫ్యాషన్ ఎటువంటి ఫ్యాషన్? సాధారణంగా అలంకారం మీద ఉంటుంటే చాలా. ఇప్పుడు ఇటీవల చూడ ఇట్లా ఉంది. ఇటీవల అంటే మాకు తెలిసి 40 సంవత్సరాలు, అంతకుముందు లేదు. ఇంత ఒక 40 సంవత్సరాలు గట్టిగా మాట్లాడి, లేకపోతే 50 సంవత్సరాలు. ఓయబ్బా, ఎంత కూడుకుడో, ఎంత వేషాలు. అయిపోతే ఇది దొడ్డి పోతే కడిపోవడం చేస్తాను అంటే వాళ్ళ వేషం తీసుకుని మనం పెట్టుకోవాలంటే, వాళ్ళని అనుకరించాలంటే ఏమన్నా అర్థం? ఇది భారత భూమి, ఇది తపోభూమి. వాళ్ళని మనం వశం చేసుకోవాలి. మన తేజస్సు వాళ్ళకి ఇవ్వాలి. దీనికోసం ఏం చేస్తారు? మన గుళ్ళు అక్కడ కట్టారంతే, కానీ గుళ్ళు కడితే తేజస్సు వస్తున్నట్టున్నారా? గుడి అంటే ఏం అర్థం కాలేదు మనకు. గుడి అంటే ఎక్కడ ఉంటుందో, అదంటే ఎట్లా ఉంటుందో, ఏం చేస్తే గుడి అవుతుందో, అది గుడి బయటే ఉందో, మనం ఏమైనా చేయాలి, మన అవసరం ఏమైనా ఉందంటే మన అవసరం మనకి ఏం అర్థం కానంతవరకు అది గుడి కాదు, గోపురం కాదు. గుడి అంటే ఆలయం, ఆస్మృతోలయతి, తన స్మృతిలో చేర్చుకోవటం, తన స్మృతిలో లీనం కావటం, అది ఆలయం. ఈ గుళ్ళు తీసేది అక్కడ పెట్టి ఈ గుళ్ళలో ఇక్కడ ఎన్ని దోషాలు చేస్తున్నారు, అన్ని దోషాలు అక్కడ చేస్తున్నారు. ఇదంతా వాళ్ళకి అంటించడానికి వస్తున్నారు. ఒక నిజాన్ని అంటించడం చేస్తావద్దు. వస్త్రధారణ యొక్క విలువ ఈ సృష్టికి ఏనాడు, ఈ ప్రజలకి ఏనాడు తెలుస్తుందో ఆనాడు బాగుపడుతుంది ఈ సృష్టి. ఈ క్షణాలు మారితే ఈ క్షణ కరోనా ఎగిరిపోతుంది గ్యారంటీ. సంస్కారం మీరు చెప్పిన ఎట్ట ఎగిరిపోతుంది? ఆ కరోనా ఈ రూపం కాకుండా
నిన్ను బెదిరించవలసిన అవసరం లేదు, అది అంతే అంతే. బెదిరించవలసిన అవసరం లేదు, మారేవుగా, బెదిరించాల్సిన అవసరం లేదు. అయితే మారిన వాళ్ళని కూడా తీస్తుందంటే ఆ అర్థం చెప్పుకుంటా ఇంకా చాలా దాకా వస్తుంది, చెప్పుకోవాల్సింది చాలా విషయాలు ఇంతవరకు వస్తుంది. వాళ్ళని కూడా చేస్తుంది, అది వాళ్ళ తప్పు కాదు. ఆ తప్పు ఎట్లాగో వేరే విధంగా చెప్తున్నారు. అట్లాగే ఇంకోటి ఈ రోజుల్లో బాగా విశేషంగా ఉన్నటువంటిది ఈ వెస్ట్రన్ లిటరీ. ఇట్లా ఎంత ఆశ్చర్యపడు గగురు పుడిచిపోతుంది ఇట్లా అంటే దాన్ని ఎట్ట నాకు పూసుకొని ఎటు తిరుగుతారు అర్థం కాదు. బాత్రూమ్ గట్టిగా 4 అడుగులు ఉండదు. ఆ లెట్రిన్ నుంచి నీళ్ళు ఒంటిగా పడుతుంటే ఈ బయట శౌచం అర్థం కాకపోతే దీని ఒక పెద్ద ప్రవచనం అవుతుంది. జాతకపోతే ఆత్మానాత్మ వివేకం ఎట్లా అర్థమవుతుంది? అనాత్మ స్వరూపాన్ని తీసేస్తాడు. ఒక్కటి బాగా గుర్తించండి, మనం తినే అన్నంలో అన్ని పొర పదార్థం ఉంది. ఆ పొర పదార్థం అన్నాన్ని పోషిస్తుంది, అందుకే దాని బలం అన్నారు, మల ధారణే. అన్నాన్ని ధారణ చేసినటువంటి స్వరూపం అది. ధారణ చేసినటువంటి స్వరూపం లోపలికి పోయిన తర్వాత ఏది ధారణ చేసిందో దాన్నే మనం మలంగా వదిలేస్తున్నాం. అంటే తినేటప్పుడు మనం తింటున్నాం అనే అర్థం అట్లా అంటే ఎందుకు ఆ లోపలికి రావటానికి ఎట్లా వస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తున్నా బిడ్డ తీసి బయట తింటారు. ఈ అన్నం తినేటప్పుడు ఈ తేడా ఎట్లా వచ్చిందో మనం బయట ప్రవర్తించేటప్పుడు ప్రతి దానిలో కూడా మలమును తీసుకొసుకున్నాం. మలం అంటే దాన్ని ధారణ చేసేది ఆ విషయాలతో మనం ధారణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మన ధారణ విషయంతో ధారణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే లోపలికి తీసుకెళ్ళేటప్పటికీ మనకేం తెలుస్తుంది, అది నేను కాదు, తెలియాలి, తెలుసుకోవాలి. ఆ జీర్ణశక్తి మనకు ఉంది. దేహానికి ఎట్లాగైతే ఈ మలమును తీసేసేటువంటి జీర్ణశక్తి ఎట్లా ఉందో మానవుని తెలివికి ఆ జీర్ణశక్తి ఉంది. తీసుకొని దాన్ని ఆ మలమును తీసేయాలి. ఆ మలమును గుర్తించాలంటే ఈ బయట హైజీన్నే అర్థం కాకపోతే ఇంకెట్లా ఉంటుంది. మగవాడు ఆ లెట్రిన్ వెస్ట్రన్ లెట్రిన్ వేడితో పైకి లెట్రిన్ వచ్చి దాన్ని అక్కడ పెట్టేసి చేతులు కూడా కడుక్కోకుండా వస్తాడు. వాళ్ళకి ఏమైనా అర్థం ఉంది అసలు? ఎట్లా పొందుతాడు దాన్ని? అసలు ఎట్లా కూర్చోవడం అనేటటువంటి ఎట్లా ఒప్పుకున్నది? అసలు ఆ బుద్ధి ఎట్లా ఒప్పుకుంది అసలు? దూరంగా పెట్టాలని తెలియడంలే. సెన్స్ కాదు మన జీవితం అంటే. సెన్స్ అండి, తను తాను గ్రహించడం సెన్స్. జీవితం అంటే బయట బతకడం కాదు, బయట బతికి చావటం కాదు. బయట బతికితే చావు, బయట బతికి చావటం అంటే చచ్చే బ్రతుకుకి బతికేందుకు అంటుంది దాన్ని. చచ్చే బ్రతుకు కాదు కదా, బ్రతికే బ్రతుకు. బయట ప్రవర్తనలు అన్నీ కూడా లోపల ఆత్మానాత్మ వివేకానికి ఉన్నాయి. ఆ సెన్స్ కోసం చేయాలి. ఈ మనమే మనకు అర్థం కాకపోతే దాన్ని మన ఇష్టం చెడుగా గుర్తించకుండా చేస్తుంటే కొంచెం ఆలోచన చేయండి, దాన్ని కోసుకోవటం ఎట్లా ఉంటుందో. మనం తినే అన్నము గిన్నెల్లో వండుకుంటాం. మనం అంతేనా? తినే అన్నం గిన్నెల్లో వండుకుంటాం. గిన్నె ఎట్లా తోముకుంటాం? గిన్నె వచ్చినాయి. ఇప్పుడు మార్కెట్లో విమ్ వచ్చింది, విమ్ బార్లు వచ్చినాయి, అవి వచ్చినాయి, ఎన్నో వచ్చింది. ఇంకా లిక్విడ్ సోప్స్ ఎన్నో వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. అన్ని పెట్టిన శుభ్రంగా తోముకుంటావే, అది తినే అన్నమేగా, దాన్ని శుభ్రంగా తోముకుంటావే. మనం విడిచినటువంటి లెట్రిన్ అట్లా శుభ్రంగా చేతి పెట్టి కొడుతుంది, పిచ్చి పెట్టి తోగావా? తోమితే తింటావు అసలు? ఎట్లా అవార్తలు తెచ్చి ఎట్లా ఆలోచన రాదు. ఎట్లా ఎందుకు రాదంటే అదే మానవ జన్మకి అందుకోలేదు. ఇంకా మానవ జన్మకి అందుకోలేదు అన్నమాట. జ్ఞానం విశేషం. లెట్రిన్ పోవటం కూడా జ్ఞానమే. జ్ఞానం అంటే ధారణగా నిలుపుకోగలిగినటువంటి. తినే గిన్నెలు తోముకుంటావు, లెట్రిన్ వదిలిపెట్టేసి కూడా అట్లా తోముతావు. అసలు ఒకే నీళ్ళు కొట్టేసి దానిపై మనం పూసుకుంటానండి. ఇది టోటలీ ఎట్లా పూర్తి జ్ఞానం. వాళ్ళకి తెలియదు. వాళ్ళకు మాంసాహారం, ఇది కూడా ఇంకో విశేషం. తర్వాత మాంసాహారం మాంసం ఎట్లా తింటారండి? తన కణం కాదు కదా అది. 3 వస్త్రధారణ, వెస్ట్రన్ లెట్రిన్, మాంసాహారం.
ఈ మూడు ఈ మూడు మానవం కాదు, మనుషులు చేసింది కాదు, మనుషులు కాదు. ఈ మాంసాహారంలో మాట చెప్తాను చూడండి, మాంసాహారము వండుకొని తినేటటువంటి మనిషికి కాదు, మనిషి పాకం చేసుకుని తింటాం. ఈ పాకం చేసుకుని తింటాం అనేటటువంటి కూడా పాకం చేసుకుని విషయాలను తీసుకోవాలి. పాకం చేసుకుంటే ఆలోచన చేసుకుని పూర్వాపరమును విచారణ చేసుకుంటూ తీసుకొని దోషాన్ని విడిచేసేయాలి. అది అనాత్మస్వరూపం, తన ఆత్మస్వరూపం కాదు. నేను గ్రహించేటట్టుగా లేదు. ప్రతి విషయం అట్లాగే వస్తాయి. విషయ దృష్టితో వస్తుంది. విషయ దృష్టిలోంచి కల్పించుకొని నేను తీసుకుంటాడు. విషయ దృష్టి గురించి నేను తీసేసుకోవాలి. మనం వదిలేసి రక్తాన్ని తీసుకుని రక్తంలోకి ఆహారం తీసుకున్నట్టు చేయాలి. ఈ సెన్స్ అది, ఈ సెన్సే లేకుండా ప్రవర్తించాలంటే ఇట్లా ఉంటుంది. అట్లాగే మాంసం అనేది ఎట్లా ఉందంటే మనిషి తప్ప మిగతా అతన్ని అందరూ తింటారు. ఎందుకంటే వాళ్ళకి వండుకోవటం చేత కాదు కనుక ప్రత్యేకంగా తింటారు. అట్లా చేసినప్పుడు కూడా అక్కడ కరోనా సృష్టి చేసినటువంటి కరోనా తేజస్ ఏమిటి తెలుస్తుంది. అది ఎప్పుడైనా సరే ఒక మాంసం తినాలి అంటే ఒక ప్రాణి అవతల తనకంటే తక్కువ బలం కలిగినటువంటి ప్రాణి పుట్టి తింటుంది. తనకంటే ఉత్తమమైన దాన్ని ఏదైనా మాంసం దొరికితే తింటే వాడికి తేడా లేదని తినేస్తే సరిపోయింది. అది కొట్టి తింటుంది. అప్పుడు ఏమొస్తుంది, తన కొట్టగలిగినటువంటి ప్రాణి బలహీనమైనటువంటిది. అంటే ఏం చేస్తుంది, బలమైనటువంటి ప్రాణి బలహీనమైన దాని యొక్క మాంసం తింటుంది. ఆ కణువు లోపల చేసుకుంటుంది. ఈ విధంగా తను పశు వృత్తిలో నుంచి బలహీనం కావాలి. పశు వృత్తి నుంచి బలహీనం అయితే మానవ జన్మ. అంటే ఇప్పుడు ఏమైంది, ఇది వాళ్ళకి అది మేలైంది. తను పశువు కాదు కదా, తన పోనీ కాకూడదుగా, తెలుస్తుందని కదా. ఎంత ప్రీతిగా తింటారో. చాలా తప్పుంది. ఇది ఎట్లా ఉంటుందంటే ప్రజలు చేస్తున్నటువంటి ఈ చేష్టల్లో మేము ఎంత బాధపడుతుంటాము. ఇంతే బాధ సృష్టికర్త. తప్పించాలంటే మేము మాటతో చెప్పి జ్ఞానంగా చెప్పి చేయగలం. అది మీకు చేత కాకపోతే బాధించి ఎన్నో చేస్తుంది. మొత్తానికి తీయాల్సిందే. అప్పుడే నువ్వు మానవుడు అవుతావు. మానవుడు కావాలి, మానవుడైన వాడు బ్రహ్మము కావాలి. ఎదగాలి, నువ్వు ఎదగాలి, ఎదిగేవాడవు, నువ్వు తేజవంతుడవు కావాలి, స్వరూపం నీకు తెలియాలి అనే ఆశయం ఇది. నేను తిట్టడం కాదు, దూషించడం కాదు, వేలెత్తి చూపించడం కాదు. తోపుందా? ఎట్లా ఉంటుందంటే ఈ క్షణాన ఈ మాట విన్న తర్వాత ఈ క్షణాన వద్దు, నేను మానవుడే ఎదగాలి, ఇది వద్దు, నాకు మానవుడే ఎదగాలి. ఆ తేజస్సుని రావాలి. ఆ తేజస్సుని రావాలంటే ఇది తపస్సు అన్నారు. తపోజీవితం ఇది. ఎప్పుడు వస్తుంది? ఆ గ్రహం ఉంటే వస్తుంది. ఆ గ్రహం పెట్టి రావాలి, రాకపోతే కొట్టాల్సిందే అంతే. ఇది కరుణ, ఇది కూడా కరుణ. అంటే దండించి బాగు చేయడం, గుణపాఠం నుంచి బాగు చేయడం. అక్కడ లక్ష్యం ఏమి దండించడం కాదు, బాగు చేయడం, ఎదిగించుట లక్ష్యం. కరోనా ఎదిగించుట లక్ష్యం. ఇప్పుడు ఈ విధంగా మనకైనప్పుడు కూడా ఎదిగించుట. అయితే వాడు ఎట చూస్తున్నాం, ఇప్పుడు మొదటి చచ్చిపోతున్నారు, వాడు బాధపడిపోతున్నారు, వాడికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇది లేదు. అందరు తలుపులు వేసి కూర్చున్నాం మనం. ఇప్పుడు తలుపులు వేసుకున్నా గాలి వచ్చేప్పటికే ఇట్లా వస్తుంది చనిపోయి. గాలికి ఎంత వస్తాం. రేపు ఏమన్నా అగ్ని కణాలు పడుతూ ఉంటే ఇంట్లో కూర్చుంటాం. ఎంతసేపు కూర్చుంటాం. సో అగ్ని నిపుణులు బయట పడుతుంటే ఎట్లా ఉంటుంది? ఆ బట్ట కాస్తే కాలుతుంది. ఇప్పుడు ఎండకి బట్ట కాదు. ఆ కణము ఇంకా క్రమంగా పెద్దది కావాలి, అవుతాయి, గ్యారంటీగా అవుతుంది. దేహం మీద లక్ష్యం లేదు సృష్టికి. ఎందుకంటే దేహం నేను కాదు, దేహం నీవు కాదు. జీవుడికి బుద్ధి, జీవకి ప్రాణధారణ మీద బుద్ధి రావాలి. ప్రాణధారణ అంటే ఏమిటో అర్థం కావాలి ముందు. బలవంతంగానే చేయాలి. ఈ బలవంతంగా చేసేదాకా తెచ్చుకున్నా ఉంటే మన దుస్థితి ఎట్లా?
మొట్టమొదటి దేవలక్షణం. దేవుడు ఆ దేవుడు ఉండకూడదు అది ఏ దేవుడు ఎక్కడ లేడు. నీ కర్మ మొట్టమొదటి దేవుడు. నీ ప్రవర్తన ఆ దేవుడు అంటే ఆ దేవుడు రాడు, ప్రతి దేవుడు రాడు. నిన్ను రక్షించడు చేత కాదు, నువ్వు చేయించుకోలేవు. అది ఇక్కడ లేదది, సత్యం కాదు. ఇట్స్ నాట్ ఎన్ ఎంటిటీ అట్ ఆల్. నీ ప్రవర్తన దేవుడు. నీ ప్రవర్తన శుద్ధి చేసుకో. శుద్ధి చేసుకో. హైలీ ఇంపార్టెంట్. ఈ మాట చెప్పాల్సిన అవసరం లేదు. నీ ప్రవర్తన మారడమే విశేషం. ఇంకొకటి లేదు ఈ సృష్టిలో, ఇంకోటి లేదు నీ బతుకులో, ఇంకోటి లేదు. ప్రవర్తన మారడమే. తిని చావటం కాదు, బతికి చావటం కాదు. తిన్నవాడు చావటం అర్థం లేదు, బతికినవాడు చావటం అంటే అర్థం లేదు. ఆ మాటకి సెన్స్ లేదు అసలు. ప్రవర్తన మార్చుకో. అవునా? ప్రవర్తనకి 10 అంశాల్లో చూపించారు ఈ దేవలక్ష్మి. దీన్ని దృష్టి చేసుకుంటున్నావు. నీవు జూదం ఆడుతున్నావు. దీని అసలు జూదం ఆడుతుంది. జీవితాన్ని జూదం ఆడుతున్నావు. జీవితంతో నీ ప్రవర్తన అది కరోనా. నీ కరోనా చూపించేటువంటిది. ఇప్పుడు ఈ రోజున కరోనా చేసేది అల్లకల్లోలం కాదు, గుణపాఠం ఇస్తోంది. గుణపాఠం ఇస్తుంది. గుణపాఠం తీసుకుందాం. బెదరద్దు, భయపడాల్సిన అవసరం లేదు. బెదరద్దు, మారితే పోయింది. దేహం ఉండాలో అక్కర్లేదు. ఎంతవరకు నీకు బుద్ధి రావాలనో, నీ బుద్ధి వచ్చేంత వరకు నీ జీవుని ఎట్లా కాపాడాలో, నీ జీవం ఎట్లా కాపాడాలో నీ లోపల ఉన్నటువంటి తేజస్సుకే తెలుసుకోవాలి. ఎక్కడి నుంచో ఏ దేవుడు ఊడిపడి కొని చేయాల్సిన అవసరం లేదు. ఏ వైకుంఠం నుంచి రావాల్సిన అవసరం లేదు. ఏ కైలాసం నుంచి రావాల్సిన అవసరం లేదు. ఏ తిరుపతి నుంచి రావాల్సిన అవసరం అస్సలే లేదు. ఏం లేదు. నీ దగ్గర చాలు. నీ దగ్గర పూర్ణమైనటువంటి నిన్ను ఎట్లా తీసుకువెళ్ళాలని, నేను బ్రహ్మ ఎట్లా చేస్తానో ఆ ఉద్యమంలోనే ఉన్నావు నువ్వు. ఆ ఉద్యమంలో నేను సేవింపచేస్తోంది, నిన్ను సేవిస్తోంది సృష్టి అంతా. ఏం చెప్పారు? నేను తిట్టాడు ఇప్పుడు. ఏం కాదు కదా, ఏం లేదు. నువ్వు చేసుకున్నది అంతా నీకు వ్యతిరేకమే. నీ ప్రవర్తన అంతా నీకు వ్యతిరేకంగా ఉంది. ఈ రోజున ఫుల్ స్టాప్. ఈ రోజున ఫుల్ స్టాప్ పెట్టండి అంతే. ఈ జీవితం కాదు. ఈ జీవితంతో నేను బయటకు కదలను అను ఆ మాట సరే అందు. ఆ తర్వాత ఎడ చేస్తావు లోపల ఆ నేను పలుకుతున్నావు. ఆ నేను యొక్క తేజస్సు ఆనాడు నీకు అర్థం అవుతుంది. నీ స్వరూపం యొక్క తేజస్సు నీకు ఆనాడు అర్థం అవుతుంది. ఇప్పుడు ఏమర్థం అవుతుంది? కరోనాకి భయపడిపోతుంది, ఇంకా జ్వరానికి భయపడిపోతుంది, తత్వానికి భయపడిపోతుంది, తింటే అవుతుందో భయపడిపోతుంది, అరుగుదల మాటమాటి రోగాలు, నొప్పులు, ఇదే సరిపోయేది. ఈ భయానికి నేను భయస్వరూపం కాదు. అభయం సత్వ సంశుద్ధి. అభయం సత్వ సంశుద్ధి అది నేను. ఈ మాటలకి మన లోకల్లో ప్రవర్తనకి ఎక్కడ నక్కకి నాగలోకం కాదు కదా. అసలు ఉత్తర దక్షిణ ధ్రువాలు కూడా, ఉత్తర దక్షిణ ధ్రువాలు ఎప్పుడైనా సృష్టిలో కలిపితే కలిసిపోతాయి. విద్య ఇప్పుడు కావు. మన మామూలు జీవితానికి మన స్వరూపానికి అసలు ఎంత వ్యతిరేకం అంటే అంత వ్యతిరేకం. అది వేరు, ఇది వేరు. అంత పూర్ణంగా వ్యతిరేకంగా పెడముఖం పెట్టి మన స్వరూపానికి ఎవరికో కాదు పెడముఖం పెట్టింది. మన స్వరూపానికి పెడముఖం పెట్టుకున్నాం. అవుతుందా? ఈ మాటలు ఇట్లా వస్తున్నాయి. అమ్మా ఎట్లు వెళ్ళి చెప్పాలి? వీళ్ళు ఎట్ట మాట్లాడాలి? అవునా? ఎవరో అంటే చాతకాని వాడంటే ఇప్పుడు అర్థం ఉంటుంది. ఏదైనా పట్టుకొచ్చి ఇది ఏమి తీసుకొచ్చి దాన్ని ఏదో బంగారం చేసి నగలు చేయాలంటే ఎట్లా? అదేనా చేయొచ్చేమో కానీ ఎట్లా కాదు. రే పూర్ణ స్వరూపడినటువంటి నువ్వు ఇట్లా పాడిపోతుంటే ఎట్లా చూడాలి? గట్టిగా తన కూతురో కొడుకో తనకు కావాల్సిన వాడు ఎవడో అగ్నిలో పడిపోతున్నాడు అనుకోండి, పడిపోతుంటే చూడలేక ఎంత అవస్థపడతాడు చూడండి. మరి తండ్రి ఎట్లా అవస్థపడతాడు. చివరి చేతకపోతే వదిలేసుకుంటాడు అంతే. చేతకపోతే వదిలేసుకుంటాడు. మా పొట్టి వాడు చేత కాదు, మాకు వదిలిపెట్టుకుని చేత కాదు. ప్రాణంతో ఇట్లా ఎటైనా సరే ఊగి తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తుంది ఈ దేహాలన్నీ కూడా కూర్చోబెట్టి.
ఎంత బంధించి బాధిస్తున్నటువంటి దీన్ని ఎంత ఉందో బాధ, సమానమైనటువంటి బాధను పొందుతుంది. ఎందుకంటే ఈ గ్రాహ్య సృష్టి బాహ్య సృష్టి సమానమైనటువంటి రచన కలిగినటువంటి అవి బాధపడుతున్నాయి. నీకోసం దైవం బాధపడుతుంది, నీకోసం అనేటువంటిది సృష్టి బాధపడుతుంది. నేను మనసు రావడానికి ప్రయత్నం చేస్తే చేత కాకపోతే ముక్కుపట్టు నీతో లాగినట్టే అంతే. ఇది కూడా పాఠం అంతా కూడా కాలు పట్టి ఇచ్చినట్టు చుట్టుపట్టు లాగినట్టు అంతదాకా అంత మరీ విపరీతమా? ఏముంది ఆ అమెరికా పోయి అమెరికాలో ఆ ఫ్యాషన్ దేశంలో ఏముంది అక్కడ? ఏమన్నా అర్థం ఉందా? అన్నం తినేవాడు చేసినట్టుగా ఉంటుందా వెస్ట్రన్ డేట్లో కూర్చుంటే? అన్నం తినేవాడు ఎట్లా ఉంటాడు? ఎట్లయితే అరుగుదలని తేడా ఎట్లా తెలుస్తుందో ఆ తెలివి తన ఇంట్లో ఉందని మాట తెలియాలి. దాని తోలుబొమ్మ కాదుగా, తోలుబొమ్మ కాదు. సృష్టి రచించినటువంటి పూర్ణ స్వరూపంగా బాహ్యాభ్యంతర శౌచం అనే మాట మనకు అర్థం కావట్లేదు. ఇంకపోతే ఈ మధ్య కొత్తగా వాట్సాప్లో పెళ్లి చేసుకుంటే శిక్ష. ఎందుకు? అందరు చేరతారు కనుక. అందరు చేరతారు కనుక పోలీసు వాళ్ళు వస్తారు, తరివేస్తారు అందరినీ. కరోనాకు భయపడి పెళ్లి చేసుకుంటున్నారు కానీ ఈ పెళ్లి అనేది పరమ దరిద్రం మనం ఆచరించే తీరు. అది వివాహం. అది ఎట్లా ఉంటుంది? లౌకికంగానే మాట్లాడుకుంటున్నాం చూడండి. తనెవరో తెలియాలి, తన విలువ తెలియాలి, పెళ్ళి అంటే ఏమిటో తెలియాలి, దాని విలువ తెలియాలి, ఎందుకు చేసుకోవాలో తెలియాలి. ఆ తర్వాత మరి ఆ అవతల స్వరూపం ఎట్లా ఉంటుందో తెలియాలి. ఓకే, గ్రహాలు చూసుకున్నంత మాత్రం చేత జాతగా జ్యోతిషాలు చూసినంత మాత్రం చేత కలవదు. మొహాలు చూసుకుని లవ్ మ్యారేజ్ లాభం లేదు. పెళ్లి చేసామంటే చేసుకున్నారంటే జీవుల్ని కంటారు. ఇది ఎంత బాధ్యత అయినటువంటి పని. శ్రీకృష్ణ మఠంలో పెళ్ళి అంటే అర్థం చేసుకుందాం అనేది 5 భాషల్లో పుస్తకం. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, తమిళము, కన్నడ. అర్థం చేసుకోండి. చివరికి కొన్ని పాయింట్స్ వేసుకుంటారు. ఇవన్నీ చూసుకొని ఇవన్నీ నీకు వరవైతే అప్పుడు పెళ్లి గురించి ఆలోచించు. లేకపోతే పుట్టి ఇంకా సరిగ్గా నూనె రానేరా చూసుకుని పెళ్ళో పెళ్ళంటున్నది. ఆ పెళ్ళి అనిపించుకోవాలి. ఒకప్పుడు దాన్ని చాలా పవిత్ర కార్యం అనేవాడు. ఎందుకు పవిత్ర కార్యం అంటే సృష్టిని చక్కగా ఆచరించగలిగినటువంటి వాళ్ళు. అది బయట ఉంది. కామావేశం తప్ప పెళ్ళికి ఇంకోటి కనిపించట్లేదు. కామావేశంతో పోల్చుకుంటే సృష్టి అంతా ఎట్లుంటే గోలగా ఉంది. సృష్టిలో అసలు కామం అనేది లేదు. అది కరోనా కూడా కాదు, అది భ్రాంతి అంతే. సృష్టి కరోనా వేరు, తేజస్ లేదు. పరాప్రకృతి వరకే అంతే, ఆ తర్వాత లేదు. పరాప్రకృతికి ఏం చేస్తుంది? పరాప్రకృతిని అపరాప్రకృతి ఎప్పుడో వస్తుంది. ఎట్లా ఉంటుంది? ప్రతి ఆటంలో ఎలక్ట్రాన్స్ ఉంటే ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ని ప్రోటాన్స్ ఎట్లాగైతే ఇది పాజిటివ్ లేదు చేయడానికి ఎట్లా ప్రయత్నం చేస్తుందో ఈ ప్రయత్నమే సృష్టి అంతా ఉంది కనుక ప్రతి పరమాణువులో ఉంది. అసలు పరమాణు శబ్దానికి పరం అనతీతి పరమాణు. పరం అంటే పూర్ణను అనతి పలుకుతుంది కనుక పరమాణువు అని చక్కటి ఆటం అంటే తెలుస్తుంది. పరమాణువుని ఆటం అంటే ఆటం స్టైల్గా ఉంది. ఆటం, శివ్, రామ్, అటం. ఎక్కడ ముట్టుకున్నా అంత గోల అయిపోయి ఆడి మనిషి అంత గోలే. స్వరూపానికి అందదు, గోలించడానికి తన స్వరూపానికి అందదు, తన స్వరూపానికి వ్యతిరేకం అది. పెళ్ళి విలువ తెలుసుకుని చేయాలి అంటే ఒకటి తెలుసుకుని తను ఏం చేయాలో, తన వల్ల బాధ్యత ఏముందో, తన బాధ్యత ఏముందో తెలుసుకొని చేయాలి. అలా ఇంకా ఒక్క మాట, అతని ముందు నేనెవరో తెలియాలి.
కూడా తెలియదు. నేనంటే నాకే ఎక్కువ ఇస్తేనే నాకు పంపిస్తాను దాచుకొని ఇట్లా పూర్ణస్వరూపం కనుక పూర్ణస్వరూపంతో తను ఇట్లా గుర్తించుకోవాలో తెలిస్తే అప్పుడు అసంపూర్ణమైన స్వరూపాన్ని తాను అవలీలుగా వదిలేస్తాడు. చాలా గొప్ప విశేషం. తన స్వరూపం తన నిజంగా అర్థమైతే ఈ దుష్టప్రవృత్తి నుంచి బయటపడతాడు. అమ్మా ఇప్పటికే ఈ పూటకి కాలాతీతమైంది, పర్వాలేదు, ఇంకా కూడా వచ్చే వారం చెప్పుకుందాం, పూర్తి చేసుకుందాం. మనం దోషాన్ని ఎంచుతున్నారనుకోకుండా ఇప్పటికైనా మనకు పరిష్కారం మనం బాగుపడదాం. బయటికి రావటం, రోగాలు రావటానికి సృష్టి మనం బాధించేటట్టు ఎప్పుడు లేదు, బోధ చేసేట్టుగా ఉంది. బాధించిన బోధకే కానీ బాధ కాదు, బాధ అయినా బోధకే కానీ బోధ ఎప్పుడు భాష కాదు. చక్కగా అర్థం చేసుకుని ప్రవర్తించుదాం. కరోన అల్లకల్లో కాదు, మన కర్మ మీద ఆధారపడింది. కర్మాచరణ చేత అన్నింటినీ అతిక్రమించుకోవాలి. మన అలవాట్లు మార్చుకోవాలి. ఇది మనకు మన తేజస్సు, మన సాధన చేత, సాధనలో కరోనా మనకు నిజమైన రూపంలో మనకు సహాయమే చేస్తుంది. మనిషిని పాడు చేయగలిగినటువంటి స్వరూపం ఈ సృష్టిలో ఇంకా పుట్టలేదు, పుట్టబోదు, పుట్టదు. లేదు, పుట్టదు 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 పుట్టడానికి అవకాశం లేనే లేదు. కరోనా మనం పాడు చేయడం లేదు. కరోనా చేసే ప్రయత్నాన్ని మనమే భంగం చేసుకుంటున్నాం.